యా హలో హలో గుడ్ మార్నింగ్, శుభోదయం. అందరం మన రియాక్షన్స్ ద్వారా ఈ మిరాకిల్ మార్నింగ్ కి వెల్కమ్ చేద్దాం. సో అందరు స్క్రీన్ దగ్గరే ఉన్నారు. ఈరోజు ఇంకా నిన్న మనం తెలుసుకున్న విషయాలని ఒకసారి మననం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. ది గ్రేట్ హ్యాబిట్ అనేది, ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది ది గ్రేట్ హ్యాబిట్. ఈ ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. నాకు ప్రాక్టీస్ అయిపోయింది అనేది ఉండదు. ప్రతిరోజు ఉన్నన్నాళ్ళు మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే దాన్ని జయించడం చాలా కష్టం కాబట్టి. ఓకే, దాన్ని మనము ఆ, మన యొక్క ఎవరికైతే అది హ్యాబిట్ అయిందో ఆ అలవాట్లలోంచి వచ్చేటువంటి శక్తిని మనం వెంటనే ఉపయోగించుకుంటూ ఉండాలి. మనం ఎదగడానికి, అప్డేట్ అవ్వడానికి ఉపయోగించుకుంటూ ఉండాలి. నా యొక్క ప్రయాణంలో నిన్నటికి ఈ రోజుకి ఏమైనా తేడా ఉందా అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. నిన్నటికి ఈ రోజుకి ఏమైనా డెవలప్మెంట్, మార్పు ఈక్వల్ టు ప్రగతి అని పెట్టుకోవాలి. మార్పు ఈక్వల్ టు ప్రగతి. మారకుండా ఉంటుందా? రోజు రోజుకి మారకుండా ఉండదు. కణాల్లో మార్పు రావట్లేదు, ఖచ్చితంగా కణాల్లో మార్పు వస్తుంటుంది. మనకు తెలియకుండానే మనం ఎదుగుతూ ఉంటాం. శారీరకంగా, మానసికంగా ఎదుగుతూ ఉంటాం. శరీరం గుట్టు మనసు గుట్టు పట్టిన వాడు ఖచ్చితంగా తను ఏది పట్టుకున్నా కూడా సక్సెస్ అవుతుంది. శరీరం గుట్టు మనసు గుట్టు పట్టాలి. ఎవరి ఎవరి శరీరం, ఎవరి మనసు, ఎవరి శరీరాలు వాళ్ళు. హరిప్రసాద్ శరీరం గురించి గుర్తుపట్టాలి. తన మనసు లోగుట్టు పట్టాలి. ఇక అప్పుడు ఏది పట్టినా కూడా ఇంకా విజయమే, పరాజయం ఉండదు. ఇది తెలుసుకోవాలి. మనం మనం ఖచ్చితంగా మనకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు. అంటే అది అంతే. ఇంకా పర్ఫెక్షన్ ఏం రాదు. కాలు కింద పెట్టకుండా ఎవరు సైకిల్ నేర్చుకోలేదు. దోషం ఆడకుండా ఎవరు దోషం వేయలేదు. ఖచ్చితంగా దోషం ఆడుతుంది. అనుభవం మీద మాడకుండా తీస్తాం. నాకు అనుభవం లేదు కాబట్టి నేను వేస్తే ఖచ్చితంగా దోషం ఆడుతుంది. ఇడ్లీలు వెంటనే రావు, ఫైనెస్ట్ ఇడ్లీలు రావు. రోజు రోజుకి ఇంకా ప్రాక్టీస్ ఎంత చేస్తుంటే అంత ఫైనెస్ట్ ఇడ్లీలు వస్తాయి. ఎంత సీనియర్ అయినా కానీ అలర్ట్ గా ఉండాల్సిందే ఇడ్లీలు వేసేటప్పుడు. కరెక్టేనా బోగసా? కరెక్టే కదా. అవును సార్. సో దీంట్లో కూడా అంతే, ఎప్పటికప్పుడు జీవితం కూడా అంతే. అన్ని పర్ఫెక్షన్ ఏం కావు, అన్ని అనుకూలంగా ఉండవు. కానీ అనుకూలంగా జరిగేటట్లు మాత్రం చేసుకోవచ్చు. మాక్సిమం ట్రై చేయొచ్చు. సజావుగా, విఘ్నాలు లేకుండా అవిఘ్నంగా ఉండేలాగా మనం ప్రయత్నించవచ్చు. మాక్సిమం ఆనందంగా ఉండేది మొత్తం మన యొక్క ఆలోచనల్లోనే ఉంటుంది. లోగుట్టంతా అక్కడే ఉంది. మన యొక్క శరీరం గురించి, మన యొక్క మనసు గురించి ఆ గుట్టుని మాత్రం ఖచ్చితంగా పట్టాలి. ఆ రెండింటిని ఆడిస్తున్నటువంటి ఆ శక్తి ఏంటి, ఆ అలవాట్లు ఏంటి, ఆ ఆచరణ ఏంటి తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ రెండింటిని ముందు ఆడించేది మన యొక్క బ్రీతింగ్, శ్వాస. ఇది పూర్తిగా దీని మీదే ఈ యొక్క మనసు గాని, శరీరం గాని ఆధారపడి ఉంటుంది. ప్లస్ ప్రభావితం అవుతూ ఉంటుంది. కొన్ని పాయింట్స్ ని నెమ్మదిగా, ఎందుకంటే ఆ మెయిన్ పాయింట్ దగ్గరికి వెళ్తే మాక్సిమం మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు సరైన దిశకి తీసుకెళ్ళగలుగుతారు. లేకుంటే ఆ వివేక శక్తి ఉద్భవించదు, నిర్ణయాలు సరిగ్గా రావు. దాంతో ఫ్రెండ్షిప్ మారిపోద్ది. నిర్ణయాలు మారితే అంత నిజాలు మారినట్టే. నిర్ణయాన్ని బట్టే నిజాలు.
నిర్ణయాలు పవర్ఫుల్ గా ఉండాలంటే నియమాలు చాలా ఇంపార్టెంట్. ఏ నియమాలు పెట్టుకుంటున్నాం మనం? నేను కొన్ని నియమాలు పెట్టుకున్నాను, ఎవరు చెప్పినా ఇంకా వినను. కొన్ని నియమాలు ఉంటాయి, ధర్మబద్ధమైనటువంటి నియమాలు అనుకోండి, సూపర్, ఇంకా వాళ్ళకి తిరుగులేదు. ధర్మబద్ధమైనటువంటిది నియమాలు ఏ విషయంలోనైనా, ఆలోచించే విషయంలో కాదు, వర్క్ చేసే విషయం. అంటే చెప్పాను, మనసు శరీరం ఈ రెండు ఇంపార్టెంట్. కాబట్టి నిర్ణయాలే మన జీవితాన్ని ఆడిస్తూ ఉంటాయి. పర్ఫెక్ట్ గా ఉన్నాయంటే ఇంకా సూపర్. ఇప్పుడు ఆ, చాలా మంది మీరు తీసుకునే నిర్ణయాలకి ప్రభావితం అయ్యి వాళ్ళకి హ్యాపీనెస్ రావాలి, మీకు హ్యాపీనెస్ రావాలి. అది పర్ఫెక్ట్ నిర్ణయాలు. అంతేనా కుమార్ గారు? మనం ఏ నిర్ణయాలు తీసుకుంటాం, ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మన చుట్టుపక్కల హ్యాపీగా అలా ఉన్నారు అని అంటే మీకు ఆరా పవర్ పెరుగుతున్నట్టు. ఇక మీకు ఆనందమే, గిఫ్ట్ అంతా ఆనందమే ఇవ్వబడుతుంది. మన నిర్ణయాలు ఎగ్జాక్ట్ గా సూపర్ గా ఉండాలి. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ లేవాలి అని నిర్ణయించుకున్నారు, ఆలోచించుకోండి దీని నుంచి ఎట్లా ఉంటుంది. ఓకే, మరి నిర్ణయించుకునేటప్పుడు నెమ్మదిగా, నింపాదిగా, నిర్భరంగా, ఎటువంటి భారం లేకుండా, నిర్భయంగా, ఎటువంటి భయం లేకుండా ఆ నిర్ణయం మరి తీసుకోవాలి. అది తీసుకోవాలి అంటే అది మన చేతుల్లో లేదు కదా. కొన్ని అయితే నెమ్మదిగా తీసుకుంటాం, కొన్ని స్పాట్లో తీసుకొని మాట్లాడేస్తుంటాం, ఆలోచించేస్తుంటాం. ఆ నిర్ణయాలు ఏదైనా పని చేసేటప్పుడు కూడా టక్ మని చేసేస్తూ ఉంటాం. అది ఎట్లా లేదు కదా అని అంటే, అందుకని ఈ నిర్ణయాలకి నియమాలని యాడ్ చేసుకోవాలి. ఎవరికైతే మంచి నియమాలు ఉంటాయో వాళ్ళకి ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు అలర్ట్ గా ఉండే ఆసక్తి పెరుగుతుంది. ఒకసారి దీన్ని ముందుకు తీసుకెళ్దాం ఈ చర్చని. ఎవరైనా నేను అలా అన్నప్పుడు 2025లో మీరు అలవాటు చేసుకోండి, హ్యాండ్ రైజ్ చేసైనా చేయొచ్చు, లేదా మెసేజ్ మీ ఎగ్జిక్యూటివ్ టైప్ చేయండి. ఎందుకంటే నేను సబ్జెక్ట్ ఫ్లోలో ఉంటాను కాబట్టి, నాకంటే అక్కడ సురేష్ గారు, భోగ సార్ అండ్ లావణ్య మేడం ఉంటారు. వాళ్ళకి ఆ క్వశ్చన్ షూట్ చేసిన వాళ్ళు జస్ట్ ఒక క్వశ్చన్ గా సబ్జెక్ట్ గా అడుగుతారు, మీ పేరేం చెప్పరు. సురేష్, ఇప్పుడు నేను చెప్పిన వాటిని ఓకే సార్. నిర్ణయాలను బట్టి మనకు నిజాలు, నియమాలు అనేటివి ఉంటాయి. మార్పు అంటే ప్రగతి. సో మరి మనం శరీర గుట్టు, మనసు గుట్టు పట్టిన వాళ్ళే ఏదైనా సాధించగలుగుతారు అన్నారు. పట్టగలుగుతారు, గట్టి పట్టు. Yes. సో దాన్ని నువ్వు దాంట్లో నీకు బాగా కనెక్ట్ అయింది నిర్ణయాలను బట్టి నియమాలను చెప్పాలి. అది దాంట్లో ట్రిగ్గర్ అయిన పాయింట్ ఏంటి అంటే, నియమాలు పెట్టుకోవడం ఇంపార్టెంట్ అని నేను గ్రహించాను అని నువ్వు చెప్పాలి. అట్లా నియమాలు పెట్టుకోవడం. ఎటువంటి నియమాలు? 2025లో నేను ఏవి ఇంపార్టెంట్ అన్నాను? శరీరం ఇంపార్టెంట్, మనసు. కాబట్టి శరీరం నియమాలు, మనసు నియమాలు. శరీరం అంటే ఏంటి? శరీరం అంటే అన్నమయ కోశం, అన్నమే శరీరం. డైట్ విషయంలో కానీ ఆహార విషయమే మెయిన్. ఆహార నియమాలే మెయిన్, అంతే. ఏది తింటున్నా అది మనకి బాగా ఇంకా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికి తినాలి. ఆనందం అంతా దాగి ఉంది ఎందులోనంటే, గంధపు చెక్కల వాసన దాగి ఉన్నట్టు ఈ శరీరం మనసులోనే దాగి ఉంది. ఫిక్స్. మీరు అరే నేను ఈ డల్గా ఉండడం నాకు నచ్చలేదు, నేను చాలా చలాకీగా, ఉత్సాహంగా ఉండాలి అని అనుకుంటే వెంటనే మీరు ఈ అన్నమయ కోశం, అన్నం దగ్గర గురించి ఆలోచించి, బిస్కెట్ అయినా అన్నమే, నూడిల్స్ అయినా అన్నమే, ఏదైతే తింటామో అది అన్నం.
వెంటనే దాని గురించి ఆలోచించాలి. దీన్ని కొంచెం నడక చేయాలి. ఆ ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి వెంటనే ఆ యొక్క అలవాట్లని, దానికి అందించేటువంటి ఫుడ్ని, మనసుకు అందించే ఫుడ్ మార్చాలి. మనసు శ్రవణం దగ్గర ఎప్పుడు ఉంటుంది, నయనం దగ్గర ఎక్కువ ఉంటుంది. వెంటనే దాన్ని మనసు ఉల్లాసంగా ఉండాలంటే ఆ చక్కటి మీరు ఎప్పుడైనా సరే మీ మూడు మారాలంటే మీ పాత ఆల్బమ్ చూసినా మారిపోతుంది. మీ పాత ఆల్బమ్ ఒకటి చూసుకోండి, ఏదో ఒకటి. మీరు చాలా యవ్వనంగా ఉంది, మీ ఫ్రెండ్స్ తో గడిపిన ఫొటోస్ ఉంటే, మీ ఫ్యామిలీతో గడిపిన ఫోటో ఒక్కసారి తీసేయండి, మొత్తం వెంటనే మారిపోద్ది. ఒక చక్కటి సంగీతం వినండి, ఫ్రెండ్కి చేసి, ఇష్టమైన వాళ్ళకి చేసి మాట్లాడండి. వాళ్ళ మాటలు మీ మనసును మార్చేస్తాయి. ఇది మనం ఈ హ్యాపీనెస్ ని ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి, దీన్ని ప్రాక్టీస్ చేయాలి. హ్యాపీనెస్ లేకుంటే, ఆనందం లేకుంటే ఆరోగ్యం లేదు, ఆదాయం లేదు. ఆరోగ్యం లేదు, ఆదాయం లేదు. ఈశ్వరం అంటే మాత్రం అసలు లేనే లేదు, ఈశ్వరం అనుకుంటుంటే. అలా ఉన్న వాళ్ళు అసలు ఉదయం లేవనే లేదు, పక్క వాళ్ళు లేవరు. ఎక్కువ తింటూ ఉంటారు, ఎక్కువ నిద్రపోతూ ఉంటారు, ఎక్కువ కోపం చేస్తూ ఉంటారు, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, అన్ని ఎక్కువ అతిలోనే ఉంటారు. ఎప్పుడు ఎక్కువ బెంగ పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కడి వరకు వెళ్ళిపోతారంటే సూసైడ్ వరకు వెళ్ళిపోతారు. అంత ఎక్కువ చేస్తుంటారు, అన్ని ఎక్కువ అరిచేస్తుంటారు, చిన్న భిన్నం చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే ఆ హ్యాపీనెస్ ని క్రియేట్ చేసుకోరో. ఇవన్నీ మరి ఎలా తెలుస్తాయి అని అంటే, చెప్పే వ్యక్తి మీద నమ్మకం ఉండాలి, ఆ పేరెంట్ మీద, ఆ ఫ్రెండ్ మీద, ఆ గురువు మీద, లేకపోతే అనుభవం మీద రావాలి. అనుభవం మీద తెలుస్తూ ఉంటుంది. సో నియమాలు అనేవి చాలా ముఖ్యం. శరీరం నియమాలు, మనసు నియమాలు అంటే ఆలోచన నియమాలు. మనసు అంటే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. ఈ నియమాలు ఇది. డేర్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, త్యాగం చేయడంలో డేర్ ఉంటుంది. డేర్ వేరు, కోపం వేరు. డేర్గా ఉండడం, ధైర్యంగా, అభయంగా, నిర్భయంగా ఉండడం వేరు, కోపంగా ఉండడం వేరు. కోపమే ధైర్యం అనుకుంటూ ఉంటారు. నేను ఎంతమంది మీద కోపం చేస్తే అంత ధైర్యం అని అనుకుంటా. అది కాదు అసలుకి, అదొక వీక్నెస్. అది కోపాన్ని కూడా చాలా ఎఫెక్టివ్గా ఉపయోగించేవాడు తెలివైనవాడు, వాడు ధైర్యస్తుడు. చాలా ఎఫెక్టివ్గా ఎక్కడ ఎప్పుడు అవసరమో అట్లా. ఉందిలే కారం ఎక్కువ ఉందని ఇష్టం వచ్చినట్టు వేసుకుంటామా? అవసరానికి తగ్గ టేస్టీగా చేసుకుంటాం ఆ కారాన్ని కూడా. పుట్టిగా తినలేం కారాన్ని, దాన్ని కూడా టేస్టీగా ఉపయోగించుకుంటాం. అట్లాగే కోపం అనేది ఒక అద్భుతమైనటువంటిది. అది ఇంకొకరి బాగు గురించి, మన బాగు గురించి ఉపయోగం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి సక్సెస్ అవుతున్నాడు, నాకు ఆ సక్సెస్ లో నేను లేట్ ఉన్నా, నా కోపం నాకు ప్లస్ కావాలి ఇంకెక్కువ. ఆ మేడం తొందరగా ర్యాంక్ తెచ్చుకుంది, ఈ మేడంకి రాలేదు. కోపం ఎట్లా ఉపయోగపడాలి? ఇంకొంచెం నేమ్ లిస్ట్ రాసుకొని, ఇంకా తన ప్రజెంటేషన్ క్వాలిటీ తెచ్చుకొని. అంటే మొదట్లో ప్రజెంటేషన్ ఏ రూపంలో ఉంటుంది? ఇన్విటేషన్ రూపంలో ఉంటుంది. మొదట్లో ప్రజెంటేషన్ ఇన్విటేషన్ రూపంలో ఉంటుంది, షేరింగ్ రూపంలో ఉంటుంది. దాంట్లో క్వాలిటీ తెచ్చుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా చెప్పద్దు. మందు ఉందండి, షుగర్ మందు ఉంది, షుగర్ తగ్గుతుంది, ఇట్లా చిన్న చిన్నగా కాదు. అదొక వెల్నెస్ న్యూట్రాసిటికల్. అది తెలుసుకోవాలి. అప్పుడు తమ స్వరంలో మార్పు వస్తుంది. అపస్వరం ఉండదు, సుస్వరమే ఉంటుంది. ఎదుటి వ్యక్తి వినాలి అనిపించాలి. 3000 ఎందుకంటే దానికి సమాధానం చెప్పగలగాలి. ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా తర్వాత, ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి వెళ్ళిందా లేదా అనేది ఉంటుంది. ఇది ముఖ్యం. సో కోపం ఇంకా ఎక్కువ క్వాలిటీని తీసుకురావడానికి ఉపయోగపడాలి. ఈ సంవత్సరం నేను ఇంత సంపాదిస్తున్నాను, నా నెలకి నా వాల్యూ ఎంత, రోజుకి నా వాల్యూ ఎంత, గంటకి నా వాల్యూ ఎంత, గంటకి ఆలోచించే లెవెల్ కదా.
లేదండి గుండు గుత్త 30 రోజులు చాకిరీ చేస్తే ఇంత ఇస్తారు అని అంటే ఇంకా తన శక్తి గురించి తను తెలుసుకోలేదని అర్థం. ఇస్తే ఇచ్చారు, మిగతా టైం అంతా ఇంకేం చేస్తున్నాం మనం, ఇంకా మనకున్న పనేంటి అనేది ఆలోచించుకోవాలి. తన శక్తిని తను తెలుసుకోవాలి. ఇందులో కొన్ని పాయింట్స్ నా కోసం నేను రాసుకున్నవి. ఈ ఇది ఒకటి మీరు ఫస్ట్ పాయింట్. సో నియమాలు ఇంపార్టెంట్ కదా మాషెట్టి. నియమాలు ఇంపార్టెంట్. నియమాలు నియమాలు నియమాలు. మన నిజం బాగాలేదంటే నియమాలు మార్చాలి, నిర్ణయాలు మార్చలేము, స్పాట్లో తీసేసుకుంటాం నిర్ణయాలు. నేను కూడా ప్రతిరోజు కొన్ని కొన్ని నిర్ణయాలు అరే అనవసరంగా తీసుకున్నాను అని తీసుకున్న తర్వాత ఇప్పటికి కూడా అనుకుంటూ ఉంటాం. వెంటనే ఫోకస్ పెరగాలి. అప్పటికిప్పటికి ఏం పెరుగుతుంది అని అంటే ఫోకస్ పెరుగుతుంటుంది. ఆ ఫోకస్ దేని వల్ల పెరిగిందంటే ఆ నియమాలు పెట్టుకోవడం వల్ల, ఆ వివేక శక్తి అని అంటాం. ఆ ఫోకస్ పెరగడం వల్ల వెంటనే వస్తాం. అది నిర్ణయం తీసుకున్న 4 రోజులకు 40 రోజులకు అరే నేను ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల దారి తప్పాను అని అనకుండా 4 రోజుల్లో కాదు, నిర్ణయం తీసుకున్నటువంటి ఓ 4 గంటల్లోనే 4 నిమిషాల్లోనే, లేదా నిర్ణయం ఇక్కడ మేనిఫెస్ట్ అవుతున్నప్పుడే తెలుసుకుంటే ఇంకా ఫోకస్ శక్తి బాగా పెరిగినట్టు. ఈ పాయింట్ అర్థమైంది. ఇది తీసుకునేటప్పుడే ఇక్కడనే ఫోకస్ పెరిగింది అనుకోండి, వాళ్ళు చాలా ఫోకస్ శక్తి బాగుంది, వాళ్ళకి వివేక శక్తి బాగుంది అని వెంటనే అక్కడే మార్చేసుకుంటారు. కొన్నిటికి సాధ్యమవుతుంది కానీ ఎక్కువ వాటికి సాధ్యం కాదు. అందుకని చాలా టైట్ షెడ్యూల్ ఉండేటువంటి నియమాలు ఉండాలి. కఠినమైన నియమం చూడండి, మనకి ప్రతి దాంట్లో ఇప్పుడు ఒక మాలే వేసుకున్నాం, మనల్ని ఎవరు సరిదిద్దుతారు? మన యొక్క సంప్రదాయాలే సరిదిద్దుతాయి. ఒక రోజా ఉన్నాము, లేకపోతే ఒక నియమాలు ఉన్నాం, లేకపోతే ఉపవాస దీక్షలు ఉన్నాం, అవి చూడండి ఎంత టైట్ ఉంటాయో మనల్ని. త్యాగం అంటే ధైర్యం, కోపం ధైర్యం కాదు, త్యాగం ధైర్యం. తగ్గించుకోవడమే త్యాగం, అనవసరమైన తగ్గించుకోవడమే త్యాగం. అవన్నీ టైట్ చేసేస్తుంటాయి మనం, కఠినమైనటువంటి నియమాలు. అప్పుడు నిర్ణయాలు ఫోకస్ శక్తి పెరుగుతుంది. దాని అనుకున్న సైన్స్ అది. అవి పాటించడం వల్ల ఓకే, భయం ఉండరాదు, భగవంతుడి మీద భయం ఉండరాదు, నిర్భయం ఉండాలి. అభయహస్తం అనే పదం ఉంది, తెలుసు లేదు? అభయహస్తం. అభయహస్తం అంటే నువ్వు నిర్భయంగా అభయంగా ఉండాలి. ఆ సైన్స్ తెలుసుకోవాలి మనకి. సో నాకు ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడు, అనుకూలంగా జరగనప్పుడు ఒకటి శక్తి తగ్గింది, ఆ శక్తి అలవాట్ల నుంచి వస్తుంది అంటే నియమాలు పెట్టుకోవడం. అలవాట్లు అంటే నియమం పెట్టుకుంటే అలవాటు అవుతుంది. అతనికి అది అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు నేను రోజు లేవట్లేదు, ఉన్నటువంటి వస్తే ఏంది ఈరోజు తొందరగా లేచారని అడుగుతారు మా ఇంట్లో. కానీ ఇప్పుడు అడుగుతారా నన్ను? అడగరు. ఆయన అలవాటే అది అని అంటేస్తారు. చూడండి, నియమం పెట్టుకుంటే 40 రోజుల్లో లేదా ఒక సంవత్సరంలో 4 సంవత్సరాల్లో ఇది నా అలవాటు అయిపోయింది. ఇప్పుడు నా పిల్లలకి అందరికీ ఇంకా అది. మా ఫాదరు ఎర్లీ మార్నింగ్ 3:30 ఆర్ 4 లేస్తారు. ఇది వాళ్ళకి మోర్ అనమాట. మరి ఈ నియమము నా నిజాన్ని మార్చేస్తుంది. ఎందుకంటే నా నిర్ణయాలు మంచిగా ఉంటాయి. అన్ని అని కాదు, కొన్ని ఇంకా ఇంకా యాడ్ చేసుకోవాలి. ఇంకా నియమాలు చాలా పెట్టుకోవాలి. మాట్లాడేటప్పుడు నియమాలు, పుస్తకం చదివే నియమము. ఏదన్నా ఈ సంవత్సరం మొత్తంలో ఒక పుస్తకాన్ని మెయింటైన్ చేసామా? ఒక్క పుస్తకాన్ని. లేదు అసలు ఏ పుస్తకాన్ని మెయింటైన్ చేయలేదు, కానీ సీరియల్ని మెయింటైన్ చేసాము, పలానా హీరోని ఫాలో అవడం మెయింటైన్ చేసాము, సినిమాలను మెయింటైన్ చేసాం. ఒక్క పుస్తకం బుద్ధి యోగా అంటారు, చాలా చాలా అవసరం. అసలు నేను ఆ బుద్ధి బలంగా అవుతుంది అనమాట. అంటే ఫోకస్ శక్తి అనేది, ధ్యాస శక్తి, ఏకాగ్రత బాగా పెరుగుతుంది పుస్తకాల వల్ల, పుస్తకం అనే నియమం వల్ల. నేను మార్నింగ్ నియమాన్ని ఎలా చెప్పానో, డైరీ నియమాన్ని ఎలా చెప్పానో, ఏదన్నా ఒక పుస్తకాన్ని చదవండి. నా పిల్లలకి మీరు మార్కుల కోసం చదవద్దు, బుద్ధి యోగం, బుద్ధి బలం గురించి చదవాలి అని చెప్తాను.
ఒక ఏంటి అని అంటే ఏదన్నా ఆ, ఒకటి మనసు చురుకుగా ఉండాలి అని అంటే ఒక ప్రశ్న ఉంది. 3+2 = 6 అన్నాను నేను. 3+2 = 6. 3+2 అనగానే మీ మైండ్ లో 5 రావాల్సింది. నేను 6 అన్నాను. ఎట్లనో చెప్పండి అన్నాను. ఇక మీరు చూడండి, ఈ జూమ్ ఆఫ్ చేసిన, వంట వండుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఇదే గుర్తొస్తూ ఉంటుంది. ఇంకది ఆ ప్రశ్న మనల్ని చాలా చలాకీగా ఎప్పుడు అలర్ట్ గా ఉండేలా చేస్తుంది. చిక్కు ప్రశ్న అది ఆ పుస్తకంలో దొరుకుతాయి పిల్లలకి. అంత చలాకీగా అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు బుద్ధి చాలా బలంగా తయారవుతుంది. మనము స్- ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత డాన్స్ వచ్చినట్టు, ఎంత అనగనగా రాగం అతిశైలి ఇచ్చినట్టు, మనం ఆలోచించగా వాళ్ళకి ఆ బుద్ధి పవర్ అనేది బాగా పెరుగుతుంది. దానికోసం చదవమని చెప్పాలి, కొత్త విషయాలు నేర్చుకోమని చెప్పాలి. అప్పుడు బాగా ఎదుగుతారు. సో మనం అంటే సరే, మనకి అట్లాంటి వాతావరణం చిన్నప్పటి నుంచి ఉందో లేదో, అట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారో లేదు. నాకు డిగ్రీలో తగిలారు అట్లాంటి ఫ్రెండ్స్, కాబట్టి నేను బచాయించాను. ఆ, నా ఫ్రెండ్ పాలమూరు నుంచి వచ్చినటువంటి ఫ్రెండ్ ఉదయం మొత్తం జాబ్ చేశారు. ఒక పూట డిగ్రీ కాలేజ్కి వచ్చింది. అతనితోటి సావాసం మా అందరినీ మార్చేసింది. ఎగ్జామ్స్ అప్పుడు కూర్చోబెట్టి మరీ చదివించేవాడు. తన ఆఫీస్లో కూర్చోబెట్టి. అప్పుడు నాకు చదువు కొంచెం అబ్బింది. ఆ తర్వాత క్యాంపస్కి వచ్చిన తర్వాత పుస్తకాలు, అప్పటి నుంచి పుస్తకాలు. సో ఇది అలవాటు మనల్ని చాలా బాగా చేస్తుంది. ఉమ్. అతనికి ఎట్లా పాలమూరు నుంచి వచ్చిన బాల్ చెన్నై అతని పేరు. అతనికి ఎట్లా అంటే ఫస్ట్ అటెండర్ గా చేసేవాడు. ఆ తర్వాత మేనేజర్ స్థాయికి ఎదిగాడు. ఒకసారి ఆ పై అధికారి కాల్ చేసినప్పుడు అతని మాట్లాడడంలో కొంచెం లేదు, సరిగ్గా మాట్లాడలేదు, ఇంగ్లీష్లో మాట్లాడలేదు. అప్పుడు ఆవిడ తిట్టడము, ఆ ఏజ్ లో తను సీరియస్ గా తీసుకొని చాలా బాగా ఎదిగాడు. ఎట్లా అంటే ఇంకా ఫారినర్స్ తో కూడా మాట్లాడేట్టు తయారు. అతని సక్సెస్ స్టోరీ విన్న తర్వాత అప్పుడు అప్పటిదాకా ఎవడు బలవంతుడు అని అనుకున్నాం, కానీ ఇప్పుడు అతని చుట్టూ తిరగడం స్టార్ట్ చేసాం. అప్పటిదాకా చాలా లైట్ గా తీసుకున్నాం. ఓ పెద్ద ఆయన ఎవరో కాలేజీకి వస్తున్నాడు అన్ని తీసుకున్నాం. కానీ మేమందరం ఒకసారి సాగర్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఫారినర్స్ తోటి అతను మాట్లాడడం చూసి అసలు స్టన్ అయిపోయినాం అందరం. సాగర్ ట్రిప్ లో ఇప్పటిదాకా మన దగ్గర మన బెంచ్ లోనే కూర్చొని వీడి ఇంత అసలైన బలం ఏందో అర్థమైంది. ఇప్పటిదాకా ఎవరి తోపు అని అన్నట్టు ఉండేది. ఇంగ్రీ కాదు, మనం తోపులం కాదు, ఆయన ఇతను అసలైన తోపు అని. అసలు నువ్వేంటి, నువ్వు చూస్తే కొంచెం మాకంటే పెద్దవాడు. సక్సెస్ స్టోరీ ఏంటంటే, ఒకసారి నువ్వు మళ్ళీ అటెండర్ చేయడం కరెక్ట్ అని ఆ మేడం అన్న మాటలు ఇంకా లోపల అతనిలో ఎంతో మార్పు తీసుకొచ్చినాయి. అప్పటి నుంచి మేము ఆ ఫ్రెండ్షిప్ కొంచెం మార్చాం, ఫ్రెండ్షిప్ ని మార్చాం. ఆ తర్వాత లైఫే చూడండి, ఆ నిర్ణయం కాస్త ఎటుపోయింది అని అంటే, చక్కగా నేను ఎగ్జామ్స్ రాసుకొని 5th ర్యాంక్ తీసుకొని క్యాంపస్కి వెళ్ళడం, ఇక అక్కడి నుంచి మారిపోయింది. సెకండ్ ఇయర్ లోనే క్యాంపస్ ఎగ్జామ్, పీజీ ఎగ్జామ్ రాసాం. థర్డ్ ఇయర్ దాకా చూడలేదు. ఆ ఫ్రెండ్ ఏం చేశాడంటే, సెకండ్ ఇయర్ లో రాయడం మనకి ప్రాక్టీస్ అవుతుంది, థర్డ్ ఇయర్ వరకు చేయదు. నాకు డిగ్రీ తర్వాత ఏ చదువు ఉంటుందో కూడా తెలియదు. ఆ ఫ్రెండ్షిప్ నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఒకసారి ఉస్మానియా కాలేజీని టచ్ చేసిన తర్వాత, ఆ కాలేజీని చూసిన తర్వాత, చదివితే జీవితంలో ఒక్కసారైనా ఇక్కడ చదవాలి, లేకుంటే మాత్రం చదువు ఆపుద్ది. డిగ్రీతో ఆపుదాం అనుకున్నా, ఏదైనా చిన్న ఎలక్ట్రానిక్ వర్క్ చేసుకుందాం అనుకున్నా. కానీ చూడండి ఫ్రెండ్షిప్ ఎంత మార్చింది. ఇదంతా అతన్ని బలవంతుడు ఎలా చేసింది? బలం ఏంటిది? అతని యొక్క బుద్ధి బలం పుస్తకంతో మారుతుంది. మస్తకం మారేది పుస్తకంతో. మీరు పుస్తకాన్ని కనీసం ఏదన్నా ఒక మంచి పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకొని రోజుకు ఒక లైన్ చదివినా ఏం కాదు. ఒక లైన్ చదివి మీ డైరీలో రాసుకున్నా, కానీ దీన్ని చదవడం అన్ని మీకు 50 ఏళ్ళైనా సరే, 60 ఏళ్ళైనా సరే
దీన్ని ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. ఈ నియమాన్ని మనం పెట్టుకోవాలి. అర్థమైంది కదా? ఈ నియమాన్ని నిర్ణయం తీసేసుకోవాలి. ఏదన్నా ఒక మంచి పుస్తకం, బోల్డ్ అని ఉన్నాయి పట్టాభిరామ్ గారివి కానీ, విజయానికి 5 మెట్లు బుక్ పుస్తకం చాలా బాగుంటుంది. షోకేరా బుక్ బాగుంటుంది. యు కెన్ విన్ అనే పుస్తకం బాగుంటుంది. ఏదైనా సరే ఒక పుస్తకాన్ని మాత్రం మీకంటూ సపరేట్ గా పెట్టుకోండి. నేను ఇడ్లీ ఆర్కిడ్ ఆకాశం అనే పుస్తకం, బిజినెస్ లో నేను సంపాదనలో చాలా హైయెస్ట్ ఎదగాలి, నాకు డబ్బు లేని లోటును నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇడ్లీ ఆర్కిడ్ ఆకాశం అనే పుస్తకం ఉంటుంది. ఇడ్లీ వడ ఆకాశం అనే పుస్తకాన్ని ఇడ్లీ ఆర్కిడ్. కామత్ హోటల్స్ మీరు వినే ఉంటారు, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు కామత్ హోటల్స్. ఆ కామత్ హోటల్స్ యజమాని లైఫ్ స్టోరీ అది విన్నారు అని అంటే అసలు మీకు ఒక స్కిల్ అనేది ఎందుకు అవసరం అనేది మీకు తెలుస్తుంది. 0 స్థాయికి దగ్గరున్న వాళ్ళు మోసం చేసినా కూడా మళ్ళీ 0 స్థాయి నుంచి ఎదుగుతాడు. ఒబెరాయ్ హోటల్స్ నే టార్గెట్ పెట్టుకున్న వ్యక్తి వాళ్ళ మనవన్నే ఓపెనింగ్ తీసుకొస్తాడు. అసలు తన జీవితంలో చాలా వండర్ఫుల్ అది. ఆ బుక్ చాలా కాస్ట్ 100 రూపాయలు, చాలా తక్కువ ఉంటుంది. అది తీసుకోండి. ఎక్కడైనా బస్ స్టాండ్ లో దొరుకుతాయి, మీ యొక్క దాంట్లో కూడా బుక్ స్టాల్స్ లో కూడా దొరుకుతాయి. అది మీ ఇంట్రెస్ట్. మనం ఈ నియమాలు అనేది, ఈ పుస్తకం అనే నియమం దగ్గర పెట్టుకోవాలి. 100 పేజీలు 100 రోజులు చదవండి, నష్టం లేదు. లేదా 50 రోజులు చదవండి, రోజుకి 2 పేజీలు చదవండి. ఓకే, ఇది దీనివల్ల ఇప్పుడు నేను చెప్పే అంశాలన్నీ మన ఆరా పవర్ పెంచేవి. మళ్ళీ అడ్రస్ తప్పద్దు. ఆరా పవర్ పెంచుతుంది. మన చుట్టూ ఉన్న ఒక విద్యుదయస్కాంత క్షేత్రం, కాంతి వలయం అంటాం, రక్షణ వలయం అంటాం, అది బలోపేతం అవుతూ ఉంటుంది ఈ నియమాల వల్ల. అన్ని మనకి అట్రాక్ట్ చేసి పెట్టేది అదే. ఈరోజు ఒక 50-60 మంది, ఈ 60 మందిని కలిపి నాతో పాటు ఈ అవర్ నా దగ్గర ఉంచింది అని అంటే నా ఆరా పవర్ అది. మీ టీంలోంచి అందులోంచి 20 మంది ఉన్నారంటే మీ ఆరా పవర్ అది. మన చుట్టూ ఉన్నటువంటి రక్షణ వల్ల అదే అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఏది జరగాలన్నా దాని మీదే డిపెండ్. మనకు అనారోగ్యం రావాలన్నా తక్కువ ఉంటే వెంటనే వచ్చేస్తుంది. కానీ అలవాట్ల వల్ల ఆరాని ఎప్పటికప్పుడు మనం స్ట్రాంగ్ చేసుకుంటూ ఉండాలి. ఏ అలవాట్లు, మళ్ళీ ఏ అడ్రస్ కూడా తప్పు. శరీరం అలవాట్లు, మనసు అలవాట్లు. అలవాటు వరకు పోవాలంటే మనం ఎక్కడ ఉండాలి? పాయింట్ నియమాల దగ్గర ఉండాలి. ఇది సింపుల్ లాజిక్ అనమాట. మనకి ఎక్కువగా బాధపెట్టేవి మళ్ళీ మళ్ళీ తిరగదోడుతున్నాయి అన్ని గుర్తు చేసుకుంటేనే ఆ పలానా మనీ గురించి, అప్పుల గురించి. అప్పులు లేకుండా ఏ మనిషి ఉండడు. అంబానీ కూడా ఉండడు అప్పులు లేక. ఎంతో కొంత ఉంటూనే ఉంటాయి. అది ఉంటేనే అది చాలా మనల్ని అలర్ట్ గా ఉంచి ఇంకా ఇంకా నా కొత్త ఇన్కమ్ ని ఇంకొంచెం దారులు పెంచుకోవాలి, సంపాదన మార్గాలు వేసుకోవాలి, ఈ అప్పుల్ని క్లియర్ చేసుకోవాలి అని మనల్ని అలర్ట్ చేసేవి అప్పులు. నో ప్రాబ్లం, అతిగా లేకుండా చూసుకోవాలి అంతే. ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలి. సొంత తెలివితేటలతోటి ఇంకా కొంచెం ఇన్కమ్ ని పెంచుకుంటూ ఉండాలి. స్కిల్ బేస్డ్ ఇన్కమ్ అని ఉంటుంది. ఈ స్కిల్ బేస్డ్ ఇన్కమ్ లోకి వెళ్ళాలి, సపోర్టెడ్ ఇన్కమ్ లోకి వెళ్ళాలి. కేవలం సర్వైవల్ ఇన్కమ్ ఏదైతే ఉందో 15,000, 20,000, 30,000 దాంట్లోనే ఉంటే ఇంకొక 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది అవుతుంది. 2030కి. నేను ఇలా 5 సంవత్సరాల క్రితమే, 5 సంవత్సరాలు కాదు, 2015 అప్పటి నుంచే నేను ఎప్పుడు దీని గురించి ఎక్కువగా ఆలోచించేవాడిని. అంతకంట 12 నుంచి అనుకోండి. అప్పటి నుంచి ఈ పిల్లలు ఎదిగిన తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత నా ఇన్కమ్ ఎంత ఉండాలి, నేను ఎలా అని ఆలోచిస్తూ నియమాలు పెట్టుకోవడం. నాకు అప్పుడు ఏమీ దారులు లేవు, ఏం లేవు. కానీ ఏదో నమ్మకం భగవంతుని మీద. ఏదో ఒకటి నన్ను భయం లేని వాతావరణంలోకి తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఫ్యూచర్ అంటే పిల్లల్ని చూడగానే ఏదో ఒక భయము ఇట్లా రాకూడదు. అటువంటి వాతావరణం క్రియేట్ చేసుకోవాలి. నా దగ్గర ఉంది ఏంటి, ఒక ప్లస్ పాయింట్. ఏదన్నా ఒక నియమం పట్టుకుంటే దాన్ని కంటిన్యూ చేయడం, అది నా దగ్గర ఉన్న ప్లస్ పాయింట్. అందుకే త్యాగమే బలము, త్యాగమే ధైర్యము. ఈ యొక్క ధైర్యం ఎట్లా త్యాగం అంటే తగ్గించుకోవడం.
అది అది నా దగ్గర ఉంది. మా అమ్మ ఇప్పటికి కూడా ఆ, ఈ వయసులో కూడా చెప్తుంది, ఇది నీకు ఉపయోగపడదు అని అంటే, నేను చిన్నప్పటి నుంచి బలపాలు తినే దగ్గర నుంచి ఒక దెబ్బ వేసి నేను మందలిస్తే నువ్వు మళ్ళీ ఇంకా దాని జోలికి వెళ్ళేవాడివి కాదు. ఇది అని 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 నాకు సబ్ కాన్షియస్ లో పెట్టేసింది మా అమ్మ. నువ్వు ఇది ఉపయోగపడదు అని అంటే కథ, నువ్వు దాని జోలికి వెళ్ళవు. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను ఇట్లా. ఇక అది నిజంగానే అట్లాగే తయారై, ఈ అంశము, ఈ స్నేహము, ఈ అలవాటు నాకు ఉపయోగపడదు అని అంటే ఇక అంతే. ఇంకా ఇంకా అక్కడి వరకు అంతే. సో ఈ అలవాటుని బాగా చేసుకోవాలి. దీన్ని ఆ, త్యాగము అని అంటాం. దీన్ని త్యాగం చేయాలంటే అనవసరమైన వాటిని త్యాగం చేసేయాలి, తగ్గించేసుకోవడం. సమ్యక్ ప్లస్ న్యాసము అని అంటాం. సమ్యక్ సరి అయిన దాన్ని వదలడమే సన్యాసము అంటే. సరికాంది కాదు. మనకి ఏదైతే ఉపయోగపడదో అది మనకు ఉపయోగపడదో, అవసరం లేదో, అట్లా ఒక్కొక్కటి. బ్రహ్మచర్యం, బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమం, అక్కడి నుంచి వానప్రస్థం, అక్కడి నుంచి సన్యాసం. బ్రహ్మచర్యం నుంచి అక్కడి నుంచి మనము ఒకటి వదిలేసి ఇంకో దాంట్లోకి వెళ్తాం, అది వదిలేసి ఇంకో దాంట్లోకి వెళ్తాం, ఇంకా అది వదిలేసి అన్ని సరైన దాంట్లో ఒకటి అనవసరమైన వదిలేసుకుంటారు. సో ఇది ఎందుకు ఈ టాపిక్ ఇంకా బలంగా చెప్తున్నా అంటే 24 ముందే మీరు ఒక 3 సంవత్సరాలు, 25, 26, 27 అంతే. ఈ 3 సంవత్సరాల్లో ఇక మనల్ని బాగా ఇబ్బంది పెట్టేది ఒక ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది. ఆరోగ్యము, ఆదాయం, ఈ రెండే మనకి చాలా చికాకు. ఒకటి శరీరం మీద ఆధారపడి ఉంటుంది, ఇంకోటి మనసు మీద ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యం రావాలంటే ఆహారం మార్చాలి, ఈ అన్నమయ కోశంలో అన్నం మార్చాలి, ఇంకా పోషకాలు ఉండేలా చూడాలి, ఇంకా డిసిప్లిన్ అవసరం. ఆదాయం రావాలంటే ఆలోచనలు మార్చాలి. ఓకే, ఇది దానికోసమే ఎడ్యుకేషన్, దానికోసమే రూట్ క్యాంప్, దానికోసమే. ఆలోచనలు ఎలా మారుతాయి? ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు ఫోన్ చేసినా మారవు తెలుసా, కొద్దిగా మార్పు వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఫోన్ చేశాను, వాళ్ళ ఎవరో నారాయణ మేడం మీకు ఎవరు ఏం చెప్పారు ఈ రోజు అంటే, తను ఇగో ఇవి చెప్పారని చెప్పినా కూడా ఇక్కడ 100 మార్పు వస్తే అక్కడ 1% వస్తుంది, 2%. అది కూడా పైపైన ఆహా అదా అని అంటాం అంతే. కానీ ఏంది మరి స్పెషల్? అక్కడికి ఇక్కడికి మనిషి మారాడా లేకపోతే ఏంటి ఆ శెట్టి? సజ్జన సంగతి ఏం సార్? ఎర్లీ మార్నింగ్ ఇక్కడ టైంకి ఫ్రెష్ మైండ్, దానికంటే వాతావరణం చాలా, ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్, ఆ వాతావరణం మార్చేస్తుంది, మనల్ని ఎదిగేలా చేస్తుంది వాతావరణం. ఫ్లైట్ ప్రయాణం ఇట్లుంటది అట్లుంటది అనే కన్నా ఒక్కసారి ఫ్లైట్ ఎక్కి ప్రయాణం చేస్తే అప్పుడు మన జీవితం మారిపోతుంది. వేరే దేశంలో ల్యాండ్ అయ్యి అక్కడ చూసిన జీవితం ఎంత ఉందో తెలిసిపోతుంది, అసలు ప్రపంచం ఎంత ఉంది అని. అది కూడా దుబాయ్ వెళ్ళడం కూడా నన్ను చాలా మార్చింది. వెంటనే పిల్లల్ని తీసుకొని రావాలనిపించింది, వాళ్ళని మలేషియా మలేషియా తీసుకెళ్ళాను. పిల్లలు అసలు అద్భుతం. విమానాశ్రయము, అక్కడ ఉండేటువంటి తీరు విధానము అన్నీ చెప్పకనే నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు. వాళ్ళ ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది. నాగేంద్ర బాబు ఒక వీడియోలో చెప్తాడు, 3 wheels ఉన్న వెహికల్ అని అంటే 3 wheels వాళ్ళ వాతావరణాన్ని బట్టి కొంతమంది ఆటో అని చెప్తారంట, కొంతమంది ఏమో ఫ్లైట్ అని చెప్తారంట. ఈ పాయింట్ అర్థమైంది నాగేంద్ర బాబు ఎలా మనం ఆలోచింపచేయాలి పిల్లల్ని. వాళ్ళు భారతీయులు, మన పిల్లల కంటే ముందు భారతీయులు ఎలా ఆలోచించాలి. ఏదో దేశాన్ని రిచ్ కంట్రీ అని చెప్పుకోండి, ఇండియన్స్. సో అది అంత వాతావరణం మనల్ని పూర్తిగా మార్చేస్తుంది. తెలుసండి ఆ విషయాలు నాకు కాదు, అసలు ఆ వాతావరణంలో ఉంటేనే మనం ఎదుగుతూ ఉంటాం. అందుకనే ఆ టైంకి మనం రెడీ అయ్యి అందులో ఆ ప్రెజెన్స్ ఉండాలి. అది
నేను మిలీనీర్ అయిన తర్వాత 10 lakhs సంపాదించేంత వరకు ఒక ఎత్తు. 10 lakhs సంపాదించిన తర్వాత ఆ యొక్క మీటింగ్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఆ లీడర్స్ మధ్యలో కూర్చునేటువంటి మిలియనీర్స్ మీట్లు జరిగాయి. మనకి లీడర్స్ మీట్ ఎట్లయితే జూన్లో మనం చేసుకుంటామో, ఇప్పుడు ఈ రూట్ క్యాంప్ అనేటువంటిది ఎట్లయితే జరుగుతుందో, వివిధ ఏరియాల నుంచి వస్తున్నారు రేపు అక్కడికి. 80 members దాకా వస్తున్నారు. వేరే ఏరియాల నుంచి, రాష్ట్రాల నుంచి జరిగేటువంటిది బెంగళూరులో మిలియనీర్స్ మీట్ జరిగేది. అది నన్ను ఇంకా చాలా బాగా ఎదిగేలా చేసింది. అంతవరకు చదివిన చదువు ఒక ఎత్తు, ఆ వాతావరణం మార్చింది ఒక ఎత్తు. అందుకే వాతావరణం ఇంపార్టెంట్. అది మన జీవితాన్ని నేను నా జీవితం మార్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇవి బంగారంలాగా ఉపయోగపడే సూత్రాలు. బంగారంలాగా ఉపయోగపడే సూత్రాలు, అనుభవ సూత్రాలు ఇవి. లేదు అనుకున్న వాళ్ళకి అసలు ఏ గోల లేదు. ఎర్లీ మార్నింగ్ లేచారంటేనే యు ఆర్ డ్రీమర్స్. ఇంటికి ఎందుకు లేస్తాం ఇంత చలికాలం? ఏదో ఉంది లోపల, మీ సోల్ కోరుకుంటుంది, ఒక కొత్తదనాన్ని కోరుకుంటుంది జీవితంలో. బోర్ కొట్టేసింది, ఇది కాదు ఇంకో కొత్త లైఫ్ ఏదో ఉంది అనేది ఖచ్చితంగా ఉంది. వివా అది మీకు ఇస్తుంది. కాకపోతే ఓపిక అనేది, ఎందుకంటే నలుగురితో పని. ఇది నలుగురితో పనప్పుడు ఓపిక ఉంటుంది. నలుగురు చెబితే ఒక్కరు వింటారు, టైం ఇస్తారు. ఆ విన్న నలుగురిలోంచి ఒకరు కొంటారు, మళ్ళీ ఆ కొన్న నలుగురిలోంచి ఒకరు మళ్ళీ మనకు టైం ఇస్తారు. ఆ టైం ఇచ్చిన నలుగురిలో ఒకరికి బాగా నచ్చుతుంది, వాళ్ళు స్టార్ అవుతారు. ఇట్లా అది ఆ ఓపిక లేకపోతే బిజినెస్ కంటే ఉద్యోగం బెటర్, లేకపోతే ఒక ఉద్యోగమే చేసుకోవడం బెటర్. ఆ ఓపిక ఉంది అని అంటే వాళ్ళు సమయం నాకు దొరకట్లేదు అనే సమస్య ఉండదు వాళ్ళకి. సాయంత్రం వచ్చినా సరే ఉన్న 2 గంటల్ని, ఉదయం 2 గంటల్ని ఇది ఉపయోగించు. నేను నా ఉద్యోగం చేసేటప్పుడు 80 kilometers బైక్ మీద వెళ్ళి వచ్చేవాడిని. ఉదయం 2 గంటల్ని, సాయంత్రం 2 గంటల్ని ఎఫెక్టివ్గా ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఆ పుస్తకాల ద్వారా, ఏమైనా సీనియర్స్ ద్వారా తెలుసుకొని నేను దాన్ని ఉపయోగించుకునేవాడిని. ఆ టైంలో కూడా ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన, ప్రజెంటేషన్ చేసుకొని వచ్చిన, జస్ట్ ఒక జావాతోటే వెళ్ళిపోయేవాడిని స్కూల్కి. అలర్ట్గా ఉండడానికి జావాతోటే వెళ్ళిపోయేవాడిని. కరెక్ట్గా 11 గంటలకు మంచి ఆకలి అయ్యేది. అప్పుడు నా లీజర్ పీరియడ్, వెంటనే ఆ లీజర్ పీరియడ్లో తినేసి ఆ లంచ్ టైంలో కొద్దిసేపుని రెస్ట్ తీసుకునేవాడిని, 20 నిమిషాలు. అందరు సార్లేమో భోజనం చేసేవాళ్ళు, నేనేమో రెస్ట్ తీసుకునేవాడిని. ఎనర్జీ బ్యాలెన్సింగ్ అంటాం దీన్ని. ఎనర్జీని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి? మీరు కౌంటర్లో కూర్చున్నారు లేదా జాబ్లో కూర్చున్నారు, మాట్లాడుతూ టైం వేస్ట్ చేయొద్దు. చక్కగా కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలి. రెస్ట్, మంచి ఎనర్జీ రెస్ట్ అనేది. ఈ బ్రీతింగ్ స్టైల్ని మార్చేస్తుంది రెస్ట్. బ్రీతింగ్ అంటే ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి అంటే, ఊపిరితిత్తులు కదలటం కంటే కడుపు భాగం కదలాలి. కడుపు భాగం కదలాలి, ఊపిరితిత్తులు కదలడం కాదు. చిన్నపిల్లవాడి శ్వాస ఎట్లుంటుందో అట్లా ఉండాలి, అది మంచిది. ఈ కొన్ని విషయాలు అప్పుడు మనం చాలా యాక్టివ్గా ఉండగలుగుతాం. ఎర్లీ మార్నింగ్ లేచే అలవాటు, మధ్య మధ్యలో ఇట్లా ఒక చిన్న కునుకు తీయడం, పవర్ఫుల్ న్యాప్ అంటాము. ఇది చూడండి. మరియు ఆయుష్, ఈ రెండూ కూడా ఊపిరితోటి ముడిపడి ఉన్నాయి. సరైన పద్ధతుల్లో ఊపిరి చాలా గ్రేట్ డాక్టర్ ఈ సారు, చాలా మంచి డాక్టర్ అని చెప్పొచ్చు. తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా 90 ఏళ్ళు బతికేస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, ఊపిరి మీద శ్రద్ధ పెట్టకుండా 50 ఏళ్లకే 50 జబ్బులు తెచ్చుకుంటున్న వాళ్ళు మిగతా వారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలర్జీలు, తుమ్ములు, గొంతు నొప్పులు, బ్రాంకైటిస్, ఆస్తమా, సిఓపిడి, ఇంకేమిటి కోవిడ్లు, క్యాన్సర్లు కూడాను. కనుక నాతో రండి, లైఫ్కి డెత్కి మధ్యలో కనెక్షన్ అయిన ఈ ఊపిరి గురించి కొంచెం డీప్గా తెలుసుకుందాము. కరెక్ట్ బ్రీదింగ్ టెక్నిక్ ఏమిటి, దేని ద్వారా మన లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు, దేని ద్వారా జబ్బులు ఒక 30-40 రకాలని రాకుండా నివారించవచ్చు మీకు నేర్పిస్తాను.
ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. కొత్తగా చూస్తున్న వ్యూవర్స్ ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే ఆరోగ్యం విషయంలో టైం వేస్ట్ ఉండకూడదు. బోల్డ్ అంతా చెప్తూ వెళ్ళిపోతున్నాను నేను. ఇక టాపిక్లోకి వెళదాము. For many people, life is a struggle. Struggle in your job, struggle in your family, struggle with ఊపిరి తీసుకోవడంలో 2 పద్ధతులున్నాయి. బ్రాడ్గా చెప్పాలి అంటే నెంబర్ 1 యాంగ్షియస్ బ్రీదింగ్ అండ్ నెంబర్ 2 రిలాక్స్డ్ బ్రీదింగ్. ఈనాటి సర్వేస్లో తెలుస్తున్నది ఏమిటంటే జనాభాలో 100కి దాదాపు 90 మంది యాంగ్షియస్ బ్రీతింగ్లో ఉంటున్నారు. కేవలం 10 మంది రిలాక్స్డ్ బ్రీతింగ్లో ఉన్నారు. ముందుగా మీరు ఎలాంటి బ్రీతింగ్లో ఉన్నారో మీరే తెలుసుకోవాలి. దానికోసం ఒక ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ చెప్తున్నాను, చేయండి నాతో పాటు. ఒక్క 10 సెకండ్లు కళ్ళు మూసుకొని కూర్చోండి. స్ట్రైట్గా కూర్చోండి. ఊపిరి తీసుకోండి, విడిచిపెట్టండి నార్మల్ పద్ధతిలో. ఇప్పుడు మీ 2 చేతులని కడుపు పైన పెట్టుకోండి. ఊపిరి తీసుకొని వదలండి ఒక 3 సార్లు. అండ్ గమనించండి, గాలి లోపలికి పీల్చుకుంటున్నప్పుడు మీ పొట్ట బయటికి వస్తోందా లేదా లోపలికి వెళుతోందా? ఎవరికైతే ఊపిరి తీస్తుండగా పొట్ట లోపలికి వెళ్ళిపోతుందో జాగ్రత్త పడండి. దట్ ఈజ్ ఎ రాంగ్ ఫార్మ్ ఆఫ్ బ్రీదింగ్, తప్పు. ఎవరికైతే ఊపిరి తీస్తున్నప్పుడు పొట్ట ఉబ్బుతోందో వాళ్ళు కరెక్ట్గా బ్రీదింగ్ తీసుకుంటున్నట్లు. మెడికల్ భాషలో దాన్ని అబ్డామినల్ బ్రీదింగ్ అంటారు. పొట్ట లోపలికి వెళుతున్న బ్రీదింగ్ యాంగ్షియస్ బ్రీదింగ్, పొట్ట బయటికి ఉబ్బుతున్న బ్రీదింగ్ రిలాక్స్డ్ బ్రీదింగ్. నేను చెప్తున్న విషయాలు 10 ఏళ్ల క్రితం బెంగళూరులో ఒక పెద్ద నేషనల్ న్యూరాలజీ కాన్ఫరెన్స్లో నేను తెలుసుకున్నవి. అయితే మన యోగులకి ఇవేమీ కొత్త విషయాలు కావు, వేల సంవత్సరాల నుంచి తెలిసిన సీక్రెట్సే. ఈ 2 రకాల ఊపిరి గురించి ఇంకాస్త తెలుసుకుందాము. మొదటి రకం యాంగ్షియస్ బ్రీదింగ్ అంటే ఆందోళనకరమైన బ్రీదింగ్. ఇది మనందరిలో టెన్షన్ ఉన్న టైమ్స్లో వస్తుంది. ఏదైనా విషయం పట్ల కోపం కానీ, ఇమోషన్ బాధ కానీ, లేదా యాంగ్జైటీ ఆందోళన, ఆతృత అలాంటి ఫీలింగ్స్లో ఉండగా మనం ఊపిరి తీస్తుండగా పొట్ట లోపలికి వెళుతుంది. అలా కాకుండా ఎప్పుడైతే మనం కామ్గా కూల్గా ఉంటున్నామో ఆ టైంలో ఊపిరి తీస్తే పొట్ట ఇలా ఉబ్బుతుంది. ఊపిరి విడిచిపెట్టినప్పుడు లోపలికి వెళుతుంది. ఇదే టెక్నిక్ని మనము మన స్ట్రెస్ని తగ్గించుకోవడానికి కూడా వాడచ్చు అన్నది మనకి సైన్స్ చెప్పిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే మనము యాంగ్షియస్గా ఫీల్ అవుతున్నామో అప్పుడు మన ఊపిరి మీద ఫోకస్ చేసి ఊపిరి తీస్తుండగా పొట్ట ఉబ్బేలాగా మనం చూసుకున్నాం అనుకోండి, ఒక్క 4-5 బ్రెత్స్ తీసుకోగానే మన మైండ్ రిలాక్స్ అయిపోవడం మనమే చూస్తాము. ఇప్పుడు మనము ఫ్రీక్వెన్సీ ఆఫ్ బ్రీదింగ్ గురించి తెలుసుకుందాము. అంటే దాన్ని మనం కౌంటింగ్ కౌంటింగ్ ఎలా చేసుకోవాలి? మనం వేగంగా ఒక్కొక్కరు ఒక్కొక్క శ్వాస వేగంగా తీసుకుంటూ ఉంటారు. ఆ వేగంగా తీసుకునేటప్పుడు ఇప్పుడు నాకు నిదానంగా ఉండొచ్చు, ఇంకొకరికి వేగంగా ఉండొచ్చు. అట్లా తీసుకునేటప్పుడు మనం బెలూన్ ముందుకి ఇట్లా జరుగుతున్నట్టు మన పొట్ట భాగం జరుగుతుందా లేదా? దీంట్లో అపస్వరాలు ఉంటే అన్ని ఆలోచనల్లో, నిర్ణయాల్లో అన్ని ఇంకా దెబ్బ పడుతూనే ఉంటుంది అన్నిటికీ. అందుకే ఫస్ట్ సరి చేసుకోవాల్సింది మనం నిలబడ్డామంటేనే బ్రీతింగ్. ఆ బ్రీతింగ్ ని సరి చేసుకుంటే మిగతా అన్ని సరి అయిపోతాయి. ఫస్ట్ అక్కడి నుంచి సరి చేసుకుంటూ రావాలి. ఇంకా చెప్తాడు అవి సార్ చెప్పేవి మనం విందాము. ఒకసారి డాక్టర్ సమీర్ గారికి మనం థ్యాంక్స్ చెప్తాం. రియాక్షన్స్ ఉంటాయి చూడండి, ఈ రియాక్షన్స్ కూడా రైట్. ఈ జూమ్ కల్చర్ ని మనం అలవాటు చేసుకోవాలి. మన పిల్లలకి తెలియదు, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు తెలుసు, అంతకు ముందు తరానికి తెలియదు. ఇక్కడి నుంచి మనం దీని కల్చర్ని తీసుకొని వెళ్తున్నాం. నెంబర్ 1 పాయింట్ ఒకటి మనం సాఫ్ట్వేర్ మార్చుకోవాల్సినటువంటిది. సాఫ్ట్వేర్ ఈ యొక్క శరీరానికి మనసుకు అవసరమైనటువంటిది ఏంటి అంటే, నేను ఇది రాసుకుందాం. నేను ఈ బాడీని, మైండ్ని గైడ్ చేసేటువంటి ఆలోచన అనే శక్తి స్వరూపాన్ని
ఈ బాడీలో మనసులో ఉన్నటువంటి ఆ ఎమోషన్స్ కావచ్చు, బాడీని కాదు, గైడ్ చేసేటువంటి బాస్ని నేను, అంతేగాని దానికి బానిసని కాదు. నేను ఒక పవర్ఫుల్ థాట్ని. ఇది సాఫ్ట్వేర్ అవసరం, ఈ నమ్మకం మనకి అవసరం. ఇది ఎప్పటికైనా మీకు ఎంత ఏజ్ లో అయినా సరే ఇది మీకు ఉపయోగపడుతుంది. ఓకే, ఈ యొక్క థాట్. రెండవది, ప్రతి దాంట్లో ఇది ఉంటుంది. ప్రతి కర్రీలో ఆయిల్ ఉన్నట్టు ప్రతి పనిలో ఈ యొక్క ఆలోచన అనేది ఉంటుంది. అన్నిట్లో ఇది లేకుండా ఏది జరగదు. ఈ ఆలోచన అనే దగ్గర కన్ఫ్యూజ్ అవ్వకుండా నిర్ణయాలు ఫ్రమ్ నియమాలు, ఇది అన్నిట్లో ఉంటుంది. నేను ఏదైతే నిర్ణయించుకుంటానో అదే నేను, నా నిర్ణయాలే నేను. నేను బాలేను అని అంటే అది ఆదాయపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ బాలేను అంటే ఎక్కడో నేను ఇంకా బాలేనని అర్థం, సరి చేసుకోవాలని అర్థం. ఈ నేనే ఆహారము తీసుకునే నిర్ణయం, ఈ నేనే నా ఎమోషన్స్, నేనే నా ఫీలింగ్స్. కాబట్టి అందులో పడి కొట్టుకెళ్ళిపోకుండా వాటిని నేను గైడ్ చేసే స్థితికి నేను వెళ్ళాలి. ఇది మనల్ని మనం గైడ్ చేసుకునే స్థితి. అప్పుడు మనకి అర్థమవుతుంది వాటిలో ఉండి నా మనసు సాటిస్ఫై అవ్వలేదు, నా మనసు ఏం సాటిస్ఫై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అది నాకు అవసరమా కాదా అనేది ముఖ్యం. నా మనసు ఈగో చల్లారాల్సిన అవసరం ఏం లేదు, నాకు అది అవసరమా లేదా అనేది ముఖ్యం. లేకపోతే మనము దానికి వేరుగా ఉండకుండా దాంట్లోనే ఉండిపోతాం. టీచర్ పిల్లల్లో ఎంతవరకు కలిసిపోవాలో అంతవరకు కలిసిపోవాలి, మళ్ళీ ఎంతవరకు గైడ్ చేయాలో అంతవరకు గైడ్ చేయాలి. కరెక్టేనా? లేకపోతే అంతే ఉంటుంది. పేరెంట్స్ పిల్లల్లో ఎంతవరకు కలిసిపోవాలో అంతవరకు కలిసిపోవాలి, మళ్ళీ దూరం వచ్చి ఎంతవరకు గైడ్ చేయాలో అంతవరకు గైడ్ చేయాలి. ఈ పేరెంటే నేను చెప్పినటువంటి ఆలోచన శక్తి స్వరూపం. ఇది బాగా అర్థమైందా? ఇది గనక కనెక్ట్ అయితే, అర్థమైతే చక్కగా మనల్ని మనం గైడ్ చేసుకుంటాం. ఎవరో మోటివేషన్ అవసరం లేదు, మన సెల్ఫ్ క్లారిఫికేషన్ అనేది మనకే వస్తుంది. ఇది రెండవది కూడా మీరు రాసుకొని ఉంటారు. మూడవది, ఇది నేను చెప్తున్నప్పుడు పెన్ను కోసం పరిగెత్తిన వాళ్ళు, పేపర్ కోసం పరిగెత్తిన వాళ్ళకి కంగ్రాచులేషన్స్. వాళ్ళు ఎవరో తెలుసుకునేంత దివ్యదృష్టి నాకు లేదు, కానీ వాళ్ళకి మాత్రం ఉంటారు. వాళ్ళకి కంగ్రాచులేషన్స్. మీకు ఆ శ్రద్ధనే మీ బలమని మీ ఆస్తి. మీ బుద్ధి బలమే బలము, మీ త్యాగమే ధైర్యము. ఓకే, మీ శ్రద్ధయే మీ ఆస్తి. మీకు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలంటే ఈ శ్రద్ధనే పెట్టాలి. మ్యాథ్స్ రావాలన్నా, సంగీతం రావాలన్నా, డబ్బులు రావాలన్నా ఈ శ్రద్ధనే, ఈ ఇంట్రెస్టే. తగ్గిపోతుంటే వెంటనే శక్తి తగ్గుతుంది, ఛార్జింగ్ ఎట్లా పెట్టుకోవాలని ఆలోచించాలి. ఎమ్మటే మనకు ఆ శ్రద్ధ తగ్గుతుందంటే ఎక్కడో మన ఆస్తి తగ్గిపోతుంది, పెంచుకోవాలని అర్థం. ఇంట్రెస్ట్ తగ్గుతుంటే వెంటనే ఛార్జింగ్ ఎట్లా పెట్టుకోవాలని ఆలోచించినట్టు, ఎట్లా పుస్తకాల ద్వారానా లేకపోతే మళ్ళీ దాన్ని తెలుసుకోవాలి. మూడవది పాయింట్, ఏది యథాలాపంగా జరగదు. ప్రతి కార్యం వెనుక ఉన్న కారణము మన ప్రేరణే. ఈ ఆలోచనలో ఉన్న జ్ఞానమే, అదే ప్రేరేపిస్తూ ఉంటాం. జ్ఞానం బాగుంటే అనుభవ జ్ఞానం అనమాట. అంటే ప్రతిదీ అనుభవమే. మీరు ఇప్పుడు లైక్ కొట్టారు, నాకు అది అనుభవం. విచారము, సంతోషము ఏదో కానీ అనుభవం. అట్లా అనుభవాల నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం. ఈ అనుభవాలన్నీ శక్తివంతమైనవా బలహీనమైనవా అని మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకు ఎదురయ్యే అనుభవాలన్నీ ఒక మాట ద్వారా ఒకరికి ఆనందాన్ని కలిగించాము, జ్ఞానం ద్వారా
అది బలమైనటువంటిది. ఆ అనుభవం మనకి ఉపయోగపడుతుంది. సో అనుభవాలను దూరం నుంచి గమనించగలగాలి, తెలుసుకోగలగాలి. సో ఏది యథాలాపంగా జరగదు. మన లోపల ఉన్న జ్ఞానమే ఒక ప్రేరణగా అదే కారణం అవుతుంది. దీన్నే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. కాజ్ అండ్ ఎఫెక్ట్. ఓకే, ఇది. సో ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్, నేను ఏ తరంగ స్థాయిలో ఉన్నాను దాన్ని బట్టే నా వాస్తవాలు, నా వర్తమానాలు. వర్తమానం ఇప్పుడు ఒకటి జరుగుతుంది అంటే సమ్ ఫ్రీక్వెన్సీ మన దగ్గర నుంచి ఆలోచన ఫ్రీక్వెన్సీ వస్తుంది. నేనే ఆలోచన. సో అది నా ఆలోచన ఫ్రీక్వెన్సీకి వచ్చాం ఇక్కడ తేడాని బట్టి, అందులో ఉన్న ఫ్రీక్వెన్సీని బట్టి, తరంగ పవన పుణ్యాన్ని బట్టి నా వాస్తవాలు ఉంటాయి, నా వర్తమానం ఉంటుంది. అది కనుక చేంజ్ చేసుకుంటే అన్ని చేంజ్ అవుతుంటాయి నెమ్మదిగా. ప్రతిదానికి ఈ 3 డైమెన్షన్ అనేటువంటి భూమి మీద ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. టైం బేస్డ్. ఒక పప్పు ఉడకాలంటే ఒక టైం ఉంటుంది, బియ్యం ఉడకాలంటే ఒక టైం ఉంటుంది, బంగాళదుంప ఉడకాలంటే టైం ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి సైకిల్ మీద వెళ్ళాలంటే ఒక టైము, స్కూటర్ మీద వెళ్ళాలంటే ఒక టైము, ఫ్లైట్లో వెళ్ళాలంటే ఒక టైం. ప్రతిదానికి ఒక టైం బీయింగ్ ఉంటుంది. అందరికీ టైం ఒకేసారి ఉండదు, ఒక్కొక్కరికి ఒక టైం ఉంటుంది. సీనియర్కి టైం ఉంది కాబట్టి సీనియర్ దగ్గరికి ఫస్ట్ వచ్చింది అది. తను ఎట్లాంటి వాళ్ళు ఏంటి అనేది కాదు, మహిళనా పురుషుడా అన్నది కాదు, నాకంటే ఎక్కువ చదువుకున్నారా తక్కువ చదువుకున్నారా కాదు, టైం ప్రకారం వచ్చింది అంతే. ఈ భూమి మీద అంతా టైం ప్రకారం జరుగుతుంది. అది తెలుసుకోవాలి. అందుకే కాలాన్ని కూడా దైవంతో పోల్చినటువంటి నేల మంది. చాలా ఇంపార్టెంట్ ఇది. సో టైంని బట్టే అవతల వ్యక్తి అర్థం చేసుకుంటాడు, టైంని బట్టే ఇవతల వ్యక్తికి రావాల్సినవి వస్తూ ఉంటాయి. అన్ని టైంని బట్టి జరుగుతాయి తప్ప అయ్యో వాళ్ళకి తొందరగా వచ్చేసింది నాకు రాలేదు, వాళ్ళు సెటిల్ అయిపోయారు నా పిల్లలు సెటిల్, ఇవన్నీ అనవసరం. టైంని నమ్మాలి. ఇది అర్థమైంది ఈ పాయింట్. కాలాన్ని రెస్పెక్ట్ చేయాలి. కాలం కలిసి వచ్చేంత వరకు ఓపికతోటి ఉండాలి. ఈ లోపల మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. ఇది శని అనేటువంటి మంచి టీచర్ అంట. ఒక పెద్ద ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత మొత్తం నా పర్సెప్షన్ అంతా చేంజ్ అయిపోయింది. శని అనేది ఒక గొప్ప టీచర్. అది వచ్చినప్పుడు గుడ్ హ్యాబిట్స్ తోటి ఉండాలి. ఇంకా నాకు ఇక్కడ పని లేదని వెళ్ళిపోద్దంట శని. నాకు శని బట్టి అని ఇంకా లోతులుగా బాధలకు వెళ్ళిపోతూ ఉంటారంట. అప్పుడే గుడ్ హ్యాబిట్స్ లోకి వెళ్ళాలి. వాళ్ళకే ఒక నియమాలు పనిచేస్తాయి, వాళ్ళకే దీక్షలు పనిచేస్తాయి, వాళ్ళకే వ్రతాలు పనిచేస్తాయి. వాళ్ళు ఆ గుడ్ హ్యాబిట్స్ తోటి ఉంటే ఇంకా శని పని అయిపోయింది అని. ఇంద్రుడి పని ఇంద్రియాలు చెక్ చేయడమే అంట. ఇది ఉండడం ఒక లైన్ ఉంటది కానీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇంద్రుడి పని ఇంద్రియాలు చెక్ చేయడమే. ఇంద్రియాలని అట్లా తపస్సు చేసే వాళ్ళని ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటాడు. అవునా, అతనే ఇంద్రుడు అంట. అంటే ఎవరైతే ఒక లక్ష్యంతో ఉంటారో వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నారు అనేది ఇంద్రుడి రూపంలో ప్రకృతి చెక్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ 25కి ముందే తెలుసుకుంటే మేబీ కొత్త సంవత్సరం నిజంగానే కొత్తగా ఉండొచ్చు కదా. ఆహ్వానిద్దాం కొత్త సంవత్సరాన్ని. ఇవన్నీ నా జీవితంలో సంవత్సరానికి కాదు, నెలకు కాదు, రోజుకే అప్డేట్ ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను ఎప్పుడు. అందుకే బుక్స్ మీకు, పుస్తకాలు మస్తకాలు మీకు బాగా ఉపయోగపడతాయి. అన్ని ఒకే టైప్ లో ఉండరు, అందరు మోసగాళ్ళే, లేకపోతే అన్ని కంపెనీలు ఇలాంటివి. అసలు ఎప్పుడు ఇంకా అన్ని అట్లే ఉంటే భూమి మీద ఇంకేది మనకు ఉపయోగపడేది. అది తెలుసుకోవాలి. సో మనం ఎన్నో రకాలమైనటువంటిది రోడ్లు ఉంటాయి గమ్యాన్ని చేరడానికి. మనం ఇక్కడ నిలబడి ఉన్నాము, మన నిర్ణయాన్ని బట్టి, మన పవన పుణ్యాన్ని బట్టి, మన ఫ్రీక్వెన్సీని బట్టి ఇటు వెళ్ళాలని ఉంటుంది. గూగుల్ మ్యాప్ అన్నిటికీ రెడీగా ఉంటుంది. ఇటు వెళ్తా అంటే అటు చూపిస్తుంది, ఇటు వెళ్తా అంటే ఇటు చూపిస్తుంది. ఈ సెంటర్లో ఉండి నిర్ణయం ఎలా తీసుకుంటున్నాం. ప్రతిదప్పుడు 2 ఉంటాయి అన్నమాట. ఇప్పుడు లేచి వెళ్తావా క్లాస్కి, లేకపోతే పడుకుంటావా. అడుగుతూ ఉంటుంది, ఎప్పుడు అడుగుతూ ఉంటుంది. ఇట్లా 2 ఏళ్ళు పెడుతుంటది కదా పెద్ద, ఇట్లా ఏదో ఒకటి పట్టుకోని అంటాం.
ఉమ్. అట్లా నేచర్ ఎప్పుడు 2 లైన్లు చూపిస్తూ ఉంటది. ఇటు వెళ్తావా అని అడుగుతూ ఉంటుంది. ఆ పట్టుకోవడం నుంచే నిర్ణయం అంటాం దాన్ని. ఓకే. సో ఎన్నో ఉన్నాయి మీకు వెళ్ళడానికి. ఆ నిర్ణయాన్ని బట్టి మీ లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. అంటే దీన్ని ఎలా రాసుకోవాలంటే, నా జీవితం ఇంతే అనుకొని ఉండాల్సిన అవసరం లేదు. ఎంతో ఉంది మార్చాల్సింది మారిస్తే చాలు అనేది ఈ 4th పాయింట్ అన్నమాట. ఇక ప్రతి అనుభవంలో జ్ఞానము, శక్తి దాగి ఉంది అనేది 5th పాయింట్. ఇప్పుడు నేను ఒక అనుభవం ఇప్పుడు టీచింగ్ చేస్తున్నాను, మీరు లిజనింగ్ చేస్తున్నారు. వినడంలో సరిగ్గా వినడం అనేది శక్తి. ఓకే. మీరు వింటున్నది జ్ఞానం. ఓకే. నేను చెప్పడంలో సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్తే శక్తి, ఆ చెప్తున్నది జ్ఞానం. ఈ 2 కలిస్తేనే అనుభవం. దీని వెనక మనం చూస్తూ ఉండాలి. స్కానింగ్ రిపోర్ట్ టైప్ లో ప్రతి ఒక్కటి మనకు జరుగుతున్నదంతా ఈ రెండింటిని బట్టే ఉంటుంది. జ్ఞానం ఎంత, శక్తి ఎంత. నేను ఒక దగ్గరికి వెళ్ళాను, వాళ్ళందరూ చాలా రెస్పెక్ట్ ఇచ్చారు అనుకోండి. ఆ అనుభవంలో ఏమేం దాగి ఉంది? శక్తి ఉంది, నాలెడ్జ్ ఉంటుంది. ఆ రెండిటికి అది దక్కుతూ ఉంటుంది. ఒకవేళ అనుభవం మనకి నచ్చలేదు, వెంటనే శక్తిని మార్చాలి, జ్ఞానాన్ని మార్చాలి. ఇందాక నా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ లో ఏం మార్చాడు? శక్తి మార్చాడు, జ్ఞానము మార్చాడు. అంతే. నేను ఒకటే కోరుకున్నాను, ఏంటంటే నా యొక్క టీంకి ఒక 2 రోజులు ఉంటుంది రూట్ క్యాంప్ కి ముందులో. నేను యాక్చువల్లీ 31st పెడదాం అనుకున్నాను. కానీ భోగా సార్ ఏం కాదు సార్, వస్తున్నారు అందరూ అంటే సరే. ఇప్పుడు చెబితే ఏదైనా సరే, నేను పెట్టుకున్న సంకల్పం ఒకటి ఏం పెట్టుకున్నానంటే 25కి వాళ్ళకి ఏమి ఉపయోగపడాలో అది రావాలని పెట్టుకున్నాను. అంతే. అప్పుడు వెంటనే మన సబ్ కాన్షియస్ చాలా పవర్ఫుల్ అని అంటే దాన్ని ముందే మనం చేసి పెట్టుకోవాలి. ధర్మో రక్షతే రక్షిత. మనకు తర్వాత రక్షించాలి అని అంటే ముందే దాన్ని మనం రక్షించుకోవాలి. ధర్మం అంటే డ్యూటీ, నియమం. ధర్మం అంటే నియమాలు. ఈ డ్యూటీని కనుక మనం చేస్తున్నాం అనుకోండి, ధర్మబద్ధమైన నియమాలు అని అంటాం, జీవన విధే నియమాలు. అది చేసి పెట్టుకుంటే చాలా పవర్ఫుల్ గా అవుతుంది. బుద్ధి బలం, అదే సబ్ కాన్షియస్ పవరే బుద్ధి బలం. జోసెఫ్ మర్ఫీ గారు ఈ యొక్క మనం ఏదైతే చిత్తం అని అన్నామో దాన్ని చాలా పవర్ఫుల్ సబ్ కాన్షియస్ అది అని అంటారు. చాలా పవర్ఫుల్, అది దైవంతో సమానం. అది మీకు ఏం కావాలి అన్నా అదే సృష్టిస్తూ ఉంటుంది. దాన్ని మీరు రెస్పెక్ట్ చేయండి. దానికి ఉపయోగపడేది ఏంటి? చిత్తం అనుకోండి, ఇది చిత్తం అనుకోండి. ఈ బాక్స్ లో ఉండే మొత్తం అలవాట్లు, మీరు పెట్టుకున్న నియమాల ద్వారా కొన్ని అలవాట్లు ఏర్పడతాయి. దేనికి సంబంధించినవి? శరీరానికి, మనసుకు సంబంధించిన అలవాట్లు. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మనం పెంచుకుంటూ ఉంటాం. కొంతమంది చాలా సీరియస్ గా తీసుకొని స్పీడ్ గా పెంచుకుంటారు, కొంతమంది నెమ్మదిగా అనుభవంతో వస్తూ ఉంటుంది. అందుకనే అనుభవాలు వచ్చే వరకు ఆగకుండా అంచనా వేయడం అనేది చాలా ముఖ్యం. ముందే అంచనా వేయాలి, ఇది మేబీ నాకు ఉపయోగపడుతుంది ఇది అని అనుకోవాలి. ముఖ్యంగా దీనివల్ల మార్పు, మన ఎఫెక్ట్ ఫస్ట్ మన ఫ్యామిలీ మీద పడుతుంది. అసలు మీరు చూస్తుండగానే మార్పు వచ్చేస్తూ ఉంటుంది, చాలా మార్పు వస్తూ ఉంటుంది మనలో మార్పు. ఆ తర్వాత నుంచి ఆ వైబ్రేషన్స్ అన్నిటికి మీదకి వస్తూ ఉంటుంది, పాజిటివ్ వైబ్రేషన్స్ మొత్తం. రైట్. సో డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క బ్రెత్ వర్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని ఇందాక చెప్పాం కదా. అది మన శక్తిని పెంచుకోవడానికి ఉన్నటువంటి ఒక్కొక్క అలవాట్లలో మార్నింగ్ అలవాటు, డైరీ రాసే అలవాటు, పుస్తకం చదివే అలవాటు, ఓకే, ఇట్లా బ్రెత్ వర్క్ చేసే అలవాటు. ఇది కొన్ని డైలాగ్స్, కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి కదా, త్యాగం అనేటువంటిది ఇది ఇట్లాంటిది. ఇది అంతా ఇది నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను,
నా టీము తన వర్క్ లో తను సక్సెస్ అవ్వాలి, సంపాదించుకోవడం, తను ఫెయిల్ అవ్వకూడదు. ఉమ్. ఏదైతే ఒక బాధ్యత ఉంటుందో వివాలో నాకు, ఆ బాధ్యత ఏంటి అని అంటే ప్రతి ఒక్కరిని యాంత్రప్రెన్యూర్ చేయడం, తనలో ఒక మంచి వ్యవస్థాపక నిర్మాత యొక్క లక్షణాలను పెంచడం. ఇది సునీల్. సార్ ఒకసారి మళ్ళీ 4th పాయింట్ చెప్పండి. 4th పాయింట్ బ్రెత్ వర్క్ గురించి. 4th అంటే బ్రెత్ వర్క్. ఇంతకుముందు చెప్పారు కదా 5 పాయింట్స్ అవి. 4th పాయింట్ నేను ఏ తరంగ స్థాయిలో ఉన్నాను దానిని బట్టే వర్తమానం ఉంటుంది. అంతే, నా ఫ్రీక్వెన్సీని బట్టి. అది అర్థం కాలేదు, అదే అర్థం కాలేదా? ఫ్రీక్వెన్సీ అంటే ఇప్పుడు మనం మొత్తం పవన పుణ్యాలతోటి ఒక తరంగ స్వభావంతో ఉంటుంది. ధ్వని తరంగాలు అంటే ఎమ్మటే వెలిగింది కదా, అవునా? ధ్వని తరంగాలు, సౌండ్. కొన్ని ధ్వని వింటే మనకు హాయిగా ఉంటుంది, కొన్ని వింటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, అంతేనా? డబ్బాని రోడ్డు మీద తీసుకెళ్ళిన డబ్బా సౌండ్ చేసినా మనకి వినబుద్ధి కాదు అది. అదే డబ్బాతోటి రిథమిక్గా కొట్టవచ్చు, వినబుద్ధి అవుతుంది. ఓకే, సో స్వరము, సుస్వరము, అపస్వరం అని ఉంటుంది. ఓకే, అంటే ఆ ధ్వని యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి, అంతేనా? సో శక్తివంతమైన తరంగాలు అయితే వినబుద్ధి అవుతుంది, శక్తి లేనిదైతే వినబుద్ధి కాదు. అట్లాగే ధ్వని తరంగాలు, కాంతి తరంగాలు, నీటి తరంగాలు, విద్యుత్ తరంగాలు, అయస్కాంత తరంగాలు మొత్తం తరంగ జనితమైనది. అన్నిటికీ ఒక తరంగం ఉంటుంది. ఐఫోన్ తరంగాలు చాలా వండర్ఫుల్ అన్నమాట. మామూలు కూలర్కి సింఫనీ కూలర్కి తేడా ఏంటి? ఇది బొయ్యమని శబ్దం వస్తుంది, దాంట్లో రాదు, అంతేనా? ఏసీ అయితే అసలు రాదు. ఓకే, సో దాని యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ అన్నమాట, శక్తివంతమైన తరంగాలు అని బట్టి. అలాగే ధ్వని తరంగాలు, నీటి తరంగాలు, విద్యుత్ తరంగాలు, అయస్కాంత తరంగాలు, కాంతి తరంగాలు ఎట్లుంటాయో ఆలోచన తరంగాలతోటి అన్ని ఏర్పడతాయి. ఈ ఆలోచన తరంగాల్లో శక్తివంతమైనవి ఉంటే అదే ఆరాగా మారుతుంది. ఎంత ఆరాని మనం పెంచుకుంటే అది మనల్ని అంత. రక్షణ వలయం అనే పేరు కూడా ఉంది ఆరాకి. IRS ఉపగ్రహాలు అని అంటాం. దేనికి? భూమి మీద ఉన్నటువంటి ఏ వస్తువు ఎక్కడ ఉందో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, అవి ఏవి ఎక్కడ ఉన్నాయో కనిపెడుతుంటాయి. ఎలా కనిపెడతాయి అని అంటే వాటి చుట్టూ ఉన్నటువంటి రేడియేషన్ బట్టి. అట్లాగే ఆ రేడియేషన్ ని మనం ఆరా అంటాం. మన లోపల నుంచి వచ్చే తరంగాలను బట్టి మన జీవితం ఉంటుంది. కాబట్టి మనం అనుకున్నట్టు మార్చుకోవచ్చు. ఇప్పుడు అర్థమైందా? సరే, అర్థం కాకపోతే కాంప్రమైజ్ కావద్దు. క్లారిటీనే నేను క్యాష్ వైపుకు తీసుకెళ్లేది. స్పష్టత అనేది మెయిన్. ఎప్పటికప్పుడు క్లారిటీతోనే ఎదుగుతూ ఉంటాం. క్లారిటీ లేకపోతే వింటూ ఉంటాం, అంతే. మన అవగాహనే మన జీవితం అని ఒక పెద్ద అని చెప్తాడు. మన అవగాహన ఎంతో మన జీవితం అంత. జీవితం బాగాలేదు అంటే ఎక్కడో అవగాహన బాగాలేదు, క్లారిటీ లేదు అని అర్థం. అండర్స్టాండింగ్ చేసుకోవాల్సింది ఇంకేదో ఉంది. ఆహారం గురించి అండర్స్టాండింగ్ చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆలోచనల గురించి అండర్స్టాండింగ్ చేసుకుంటే ఆదాయం బాగుంటుంది. ఇట్లా లావణ్య మేడం. గుడ్ మార్నింగ్ సార్. Hmm. ఇది స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు సార్. ఇది అవగాహన ఎంతో జీవితం అంతా అన్నది, అది రాను రాను అనుభవంలోకి వెళ్ళిన తర్వాత, నిమిషానికి practice లో ఉన్న ఎన్నిసార్లు తర్వాత ఊపిరి తీయాలి అన్న విషయం. మేడం, అర్థమవుతుంది సార్. దాని గురించి, దాని డెప్త్ అనేది అర్థమవుతుంది. రోజు రోజుకి అంటే మీ ఎక్స్పీరియన్స్ చేంజ్ అవుతున్న కొద్దీ మీకు ఈ క్లారిటీ అనేది పెరుగుతుంది. ఎస్ సార్. నేను 10 సంవత్సరాల కింద కొన్న పుస్తకము, అప్పుడు చదివింది ఇప్పుడు చదువుతుంటే ఇంకా బాగా అర్థమవుతుంది.
అదే పుస్తకం. అప్పుడు అర్థమైన దాన్ని బట్టి అప్పుడు నేను గడిపాను. ఇప్పుడు అర్థమవుతున్న దాన్ని బట్టి ఇప్పుడు ఎదుగుతున్నాను. దాన్ని బట్టి ఉంటుంది. సో అందుకని ఒకేసారి నాకు అర్థమైపోవాలని కోరుకోవద్దు. ఇప్పుడు స్టార్ట్ అయింది మనం. ఇక్కడి నుంచి మనం ముందుకెళ్తాం. కంగారు పడొద్దు. ఇంకా అర్థమైపోవాలి, ఇంకా అర్థమైపోవాలి. అనుభవం మీద అర్థమవుతుంటది. అట్లా. ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఈ వాతావరణంలోకి ఇప్పుడు వచ్చాం మనం. అంతే. ఇంకా ఎప్పుడైనా సరే అనుభవంతో చేస్తుంటేనే ఇంకా అర్థమవుతుంది. నేను ఎంత డ్రైవింగ్ గురించి విన్నా డ్రైవింగ్ లో నైపుణ్యత ఎప్పుడొస్తుంది? ఇంకా వినాల్సింది అయిపోయింది, ప్రాక్టీసే ఉంది. అనుభవం ఎంత పెరుగుతుంటే ఇంకా అప్పుడు ఇంకా ఎక్కువ అర్థం అవుతుంటాయి డ్రైవింగ్ గురించి. అట్లే దేని గురించి అయినా సరే. అట్లాగే ఇక మనం ఇప్పుడు ఇక ఈ క్షణం నుంచి ఎంత అలర్ట్ గా ఉండి సబ్జెక్ట్ ని ఎంత గుర్తు చేసుకుంటూ ఉంటే అప్పుడు కుమ్మరి ఆ యొక్క మట్టిని ఏ విధంగా అయితే కుండలాగా అందంగా జస్ట్ ఇట్లా సపోర్ట్ ఇవ్వడం ద్వారా మార్చేస్తుంటాడు. అట్లా మననం చేసుకోవడం ద్వారా మన మనసును మార్చుకుంటూ ఉంటాం. మనం మననం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మననం అసలు మననం చేయడమే మేనిఫెస్టేషన్. తెలిస్తే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. మేనిఫెస్టేషనే మనం చేయగలం. మేనిఫెస్టేషన్ అంటే సృష్టించుకోవడం. అసలు టోటల్ సారాంశమే ఇది. అహం బ్రహ్మాస్మి యొక్క అర్థమే ఇది, మేనిఫెస్టేషన్. మన మాటల ద్వారా ఎప్పుడు నిర్మించుకుంటూ ఉంటాం. మన మనసుని ఎప్పుడు తయారు చేసుకుంటూ ఉంటాం. మననం చేసుకోవడం, మాట్లాడుతూ మన మనసును తయారు చేసుకుంటూ ఉంటాం. ఈ మనోశక్తే మనకు ఆరాశక్తి, తరంగాల్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అందుకని మననం చేసుకుని పదే పదే నాకు బాగా జరగట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు అనారోగ్యం ఉంటుంది, నా జీవితం బాగుండట్లేదు, ఇది గనక మననం చేసుకున్నామా లోయెస్ట్ తరంగాలు. దైవం మీద సంబంధించి, విశ్వాసానికి సంబంధించి, పాజిటివ్కి సంబంధించి మననం చేసుకుంటూ ఉండాలి. అద్భుతంగా జరుగుతుందని అద్భుతం అనే పదం వాడాలి. గలను, అద్భుతము అనే పదాలు వాడుకోవాలి. ఆలోచనల్లో కూడా. మాటలు, నేనైతే కొంతమందిని చూస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న మా మదర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దేని గురించి అంటే, ఒక వ్యక్తి ఎంతో గొప్ప విషయాలు చేశాడు, గొప్ప పనులు చేశాడు. మాకు తెలిసిన వ్యక్తి. అతను చేసినటువంటిది గొప్పతనం అసలు తీయాల్సిందే కాదు. కానీ నేను ఒక మాట అతని గురించి, ఒక పొగడ్త గాని, అతని గురించి చెప్పడము చాలా మందికి ఇష్టం లేదు. అతను చాలా మంచివాడు, గొప్పవాడు. మంచివాడు అనే దానికంటే గొప్ప పని చేశాడు. కానీ అతను దాన్ని నిలబెట్టుకోలేదు. దేనివల్ల? కేవలం మాట తీరు వల్ల. చేసిన గొప్ప అంతా పోయింది ఒకే ఒక్క మాట తీరు వల్ల. అసలు అతను చేసింది సెల్యూట్ చేయాల్సిన పని, కానీ ఏం లేదు. ఎందుకు అనంటే, బహుశా నేను గెస్ చేస్తుంది ఏంటంటే, నేను చేస్తున్నాను అనేటువంటి ఫీలింగ్ తనలోకి ఉంది. ఇంకోళ్ళు చెయ్యట్లేదు అనేది ఉందేమో. ఆ క్లారిటీ అతనికి లేదు. నేనే ఎక్కువగా చేస్తున్నాను అనేటువంటిది, ఈ క్లారిటీ లేకపోవడం వల్ల ఆ మాట తీరు మారిందేమో. అసలు ఒక్కరు కూడా మార్కులేయట్లేదు, ఎవ్వరు మార్కులేయట్లేదు. అసలుకి నోటి నుంచి వస్తే బూతులు వస్తుంటాయి, తిట్టడం ఇట్లాంటి. దాంతో మొత్తం కూడా అతని చేసిందంతా గొప్పంతా దిబ్బైనట్టు అయిపోయింది. సో ఆయన 1000% నాశనం చేసుకుంటూ ఉంటే, అందరూ ఎంతో అంత 500%, 600%, 300%, 100% కానీ తమ మాటలతోటే నిర్మించుకుంటూ ఉంటారు, పడేసుకుంటూ ఉంటారు. దానికి మళ్ళీ పైన సపోర్ట్ ఏంటంటే, కరెక్టే కదా సార్, కరెక్టే కదా, నేను కరెక్ట్ కదా, ఇది కరెక్ట్ అనేది వస్తుంటాయి. అసలైన కరెక్ట్ ఏంటంటే, మనకి సంపాదన రావడం కరెక్ట్, ప్రశాంతంగా ఉండడం కరెక్ట్, ఆనందంగా ఉండడం కరెక్ట్, ఆరోగ్యంగా ఉండడం కరెక్ట్. ఈ కరెక్ట్లు చూసుకోవాలి.
ఉమ్. ఈ ఈగో లేకపోతే సాటిస్ఫై అవ్వక ఈ ఈ మననము మాటలు ఇదైతే మాత్రం దీనికి ఇంకొకరు చెప్పరు. ఎందుకనంటే ఆ ఈగో ఒప్పుకోవాలి. ఆ ఈగో అంత ఈజీగా ఒప్పుకొని సావదు అది. అదంతే. అది నిశ్చింతగా ఉండడానికి అసలు ఒప్పుకోదు. చింతనే దానికి రైట్. నిశ్చింతగా ఉన్నప్పుడు నిజాలు వేరే, చింతగా ఉన్నప్పుడు ఉన్న నిజాలు వేరే. నిశ్చింతగా ఉండడం అనేది ఒక రకమైన ఫ్రీక్వెన్సీ. సునీల్, ఫ్రీక్వెన్సీ అడిగావు కదా, పౌనపుణ్యం తరంగాలు. నిశ్చింతగా ఉన్నప్పుడు ఒకటి, చింతగా ఉన్నప్పుడు ఒకటి. చితికంటే డేంజర్ అంట చింత. కాబట్టి నిశ్చింత అనేది మెయిన్. మాటలు మననం. ఒక వ్యక్తి గురించి, మనిషి గురించి ఏం మననం చేసుకుంటున్నాం, దాన్ని బట్టి మాటలు వస్తూ ఉంటాయి. ఇది చాలా డేంజర్. ఇది కొంచెం ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు, అనుభవాలు వచ్చినప్పుడు నేను ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటాను చాలా. కాబట్టి మనం ఏదైనా సరే ఒక మంచి జరుగుతూనే ఉంటుంది మన వల్ల. ఇంట్లో కూడా జరుగుతూ ఉండొచ్చు. అంత మాత్రం నా పేరెంట్కి మాటలు మారొద్దు. పిల్లలు తన మీదనే ఆధారపడి ఉండొచ్చు, భార్య తన మీదనే ఆధారపడి ఉండొచ్చు, భర్త తన మీదనే ఆధారపడి ఉండొచ్చు, లేకపోతే అత్తమామలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఆధారపడి ఉండొచ్చు. కానీ మాటల దగ్గర జాగ్రత్త చూసుకోవాలి. ఈ మాటలు మోస్ట్ ఇంపార్టెంట్. మీరు నమ్మితే నమ్మండి, ఇంతే. చేసిన మంచి అంతా పోతుంది. నేను పర్సనల్గా అతని దగ్గరికి వెళ్ళి, ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, నేను నా ఫ్యామిలీ కలిసి అతన్ని అప్రిషియేట్ చేశాం. చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి నాకు. బట్ నేను అతని మాటల్ని మార్చలేకపోతాను. ఇంకంతే. నచ్చలేదని అంటారు, వాళ్ళ నచ్చలేదని అంటారు. అందుకనే లాస్ట్ ఇది చెప్తున్నాను. మీ ప్రపంచంలోని సభ్యులైతే మీ మాటను మార్చుకోవడం మంచిది. మీ ప్రపంచం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వీళ్ళతోటి పని ఉంది, నాకు కలిసే అవసరం ఉంది అన్నప్పుడు ఒక్కోసారి కొన్ని మాటలు ఎట్లా వచ్చినా, ఇప్పుడు నేనున్నాను, కొన్ని ఏదైనా సరే వచ్చినా కూడా ఆ మంచిలోనే కొట్టుకుపోతుంది. మాషెట్టి గారికి కుమార్ గారికి ఉన్న బంధాన్ని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుందాం. వాళ్ళిద్దరు బంధం ఉంది. నాకు బోగసారికి ఒకటి ఉంది అనుకుందాం. ఇప్పుడు ఏదైనా కోపం చిరాకు, ఒక లావణ్య గారిని కానీ, వీళ్ళు ఎప్పుడు నా ప్రపంచంలోని సభ్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నది. అప్పుడు వాళ్ళతోటి మనం సరైనటువంటిది ఉంది అనుకోండి, ప్రేమ శాతమే అభిమానం శాతమే ఎక్కువ ఉందనుకోండి, ఒక్కోసారి మనం మూడ్ బాగాలేక వచ్చిన మాటలు కూడా వెళ్ళిపోతాయి. సరే మూడ్ బాగాలేదేమోలే అని అనుకుంటాం, నో ప్రాబ్లం దాన్ని. కానీ ఈ కచ్చకి ఇంకా పెరుగుతుంది అనుకోండి, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళ మీదనే కచ్చ పెరుగుతుంది, లేకపోతే క్రోధం అంటుంది, పెంచుకున్నాం అనుకోండి, ఇక మొత్తం చూడండి ఈ ప్రపంచం నరకం అయిపోతుంది. ఈ ప్రపంచంలో లేని వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నామో వదిలిపెట్టండి. మన ప్రపంచాన్ని మనం మాత్రం చాలా స్వర్గంగా చేసుకోవాలి. ఇది 2025లో నేను పెట్టుకుంటున్నటువంటి నియమం అది. నేను ఆనందంగా ఉండాలి. నా ప్రపంచంలో నా తమ్ముడు ఉంటాడు, మా అమ్మ ఉంటుంది, నా ఫ్రెండ్స్ ఉంటారు. ఈ ప్రపంచం నా ప్రపంచం ఇది అని అనుకున్నప్పుడు ఆ ప్రపంచంతో మనం చాలా హ్యాపీగా ఉండాలి, అలాగే మాట్లాడాలి. మరి ఎవరితో బాగా మాట్లాడతారు సార్ అంటే, బయట ప్రపంచంతో బాగా మాట్లాడతారు. బయట ప్రపంచం అప్పుడప్పుడు వచ్చే చుట్టంతో, అప్పుడప్పుడు కలిసే వాళ్ళతోటి, అప్పుడప్పుడు ఫోన్ చేసే వాళ్ళతోటి మనం బాగా మాట్లాడతాం. ఇది ఒక లోయెస్ట్ తరంగాల గురించి చెప్తున్నాను. లోయెస్ట్ తరంగాలు హరిప్రసాద్కున్న అది లోయెస్ట్ తరంగాలు, ఆయన ఒప్పుకోవాలి. బయటి ప్రపంచం, దూరమైన ప్రపంచంతో మాత్రం చాలా రెస్పెక్టబుల్ గా ప్రేమతోటి మాట్లాడుతూ ఉంటాం. కానీ మన ఓన్ ప్రపంచం ఉదయం చేస్తే సాయంత్రం వరకు ఉండే ప్రపంచంతో అలా ఉండాలి. కరెక్టేనా కదా? ఏకీభవిస్తారా నాతోటి? ఉండాల్సిందే. నచ్చని విషయాలు ఇక్కడే జరుగుతాయి. మాట తేడా మాట్లాడుకునే వాళ్ళకే వస్తుంది తప్ప మాట్లాడని వాళ్ళకి రాదు.
మాట మాట తేడా ఎవరికి వస్తుంది? మాట్లాడుకునే వాళ్ళకే వస్తుంది. అంతే. ఎక్కడో ఉన్న మాట్లాడకుండా ఉన్న వాళ్ళకి రాదు. కాబట్టి మ్యాక్సిమం లేదు, ఆ వ్యక్తే నచ్చలేదు అని అంటే ఆ ప్రపంచం నుంచి, ఆ నేమ్ లిస్ట్ నుంచి నేమ్ తీసేసేయండి. అంతే. ఇంక మళ్ళీ ఉండకూడదు మనసులో. ఆ మనిషిని మోయొద్దు ఇంకా. అంతే. మనసులో మనిషిని మోసామంటే వాళ్ళ యొక్క ఎమోషన్స్ అన్ని మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇది ఎంత ఇంపార్టెంట్ మరి అది. సార్ ఇది ఉమ్. ఫ్రీక్వెన్సీ వేవ్స్ రెండు ఒకటేనా, రెండు వేరు వేరా? ఆ వేవ్స్ తరంగాలు అంటే పౌనపుణ్యం అన్ని తరంగాలే. ప్రతి తరంగం ఒకే పౌనపుణ్యంతో ఉండదు. వేవ్స్ అనేదాన్ని రంగులు అన్నాం. ఓకే. పౌనపుణ్యం అంటే బ్లూనా, రెడ్డా, వైటా అని అన్నాం. ఇప్పుడు చెప్పు, రంగులు వాటి యొక్క రంగుల్లో భేదాలు, కలర్స్ అంటే ఏవైతే పర్టికులర్ అనేది పర్టికులర్ తేడాలు. రంగుల్లో వాటి ఫ్రీక్వెన్సీని బట్టి ఒకటి రెడ్ గా కనబడుతుంది, దూరం నుంచి కనబడుతుంది, ఒకటి వైలెట్ గా ఉంటుంది. వెబ్జిఆర్ అంటాను. ఈ 7 అన్నిటిలోటి మిక్స్ అయిపోయి అనేక లక్షల కోట్ల కలర్స్ అవుతాయి. అట్లాగే ఒక 7 లెవెల్స్ లో మన నుంచి రిలీజ్ అవుతున్న ఆలోచనలే మన జీవితంగా మార్చింది. 7 అనేది మంచి నెంబర్ అది. సో మనం ఒక నిర్ణయం అది మననం చేసుకోవడం, మాట్లాడడం అనేది. మన ప్రపంచం వాళ్ళైతే కొంచెం అర్థం చేసుకొని ఓపిక్గా మళ్ళీ తెల్లారి లేస్తే కలుసుకునే వాళ్ళం అని అంటాం కదా. తెల్లారి లేస్తే కలుసుకునే వాళ్ళం అని అంటాం. ఉద్యోగస్తులు తెల్లారి లేస్తే కలుసుకునే వాళ్ళం అని అంటాం. లేకపోతే తెల్లారి లేస్తే కయ్యాలు పెట్టుకునే వాళ్ళం అని అనాల్సి వస్తుంది. తప్పదు. నచ్చంది ఎక్కడ కనబడుతుంది అంటే మన దగ్గర పక్కన ఉన్న వాళ్ళందరినీ నచ్చదు, ఖచ్చితంగా నచ్చదు ఎవరైనా సరే. కాబట్టి అక్కడనే ప్రాక్టీస్ అవసరం. హ్యాపీనెస్ ని క్రియేట్ చేసుకోవాల్సిందే. ఇంకా మా బాబు చేసే అసలు నచ్చట్లేదు అంటే ఇంకా అక్కడే నచ్చేటట్లుగా చేయడము, నచ్చేటట్టు చెప్పడము. ఎందుకంటే మన ప్రపంచంలోని వ్యక్తి అతను. అది సరేనా? సూర్యోదయానికి ముందే ఒక బ్రెత్ వర్క్ చేద్దాం. ఇలా ఒక 10, ఇట్లా ఒక 10 అయిపోయేసరికి ఒక మంచి వాతావరణం లోపల ఏర్పడుతుంది, శక్తివంతమైన వాతావరణం. మన మొత్తం వేవ్స్ ఫ్రీక్వెన్సీ మారిపోతే కూర్చొని ఇంకొంచెం శక్తిగా మారడానికి మన వేగాన్ని బట్టి, ఇందాక డాక్టర్ గారు చెప్పారు కదా, మనం తీసుకునే వేగాన్ని బట్టి కడుపు ముందుకి ఇట్లా రాగానే బెలూన్ లాగా ఇట్లా గాలితో నిండగానే 1 అని నెంబరింగ్ కౌంటింగ్ చేసుకో. అట్లా ఒక 20 సరిపోతుంది. ఆ తర్వాత డిసెండింగ్ 20. అప్పుడు ఏమవుతుంది అని అంటే బుద్ధి బలం కూడా పెరుగుతుంది. ఎందుకంటే నెంబరింగ్ కాన్షియస్ గా ఉంటాం కదా. ఇందాక నేను చెప్పిన పుస్తకాలు అది. ఇప్పుడు మీ 2 చేతులని కడుపు పైన పెట్టుకోండి. ఊపిరి తీసుకొని వదలండి ఒక 3 సార్లు. అండ్ గమనించండి, గాలి లోపలికి పీల్చుకుంటున్నప్పుడు మీ పొట్ట బయటికి వస్తోందా లేదా లోపలికి వెళుతోందా? ఎవరికైతే ఊపిరి తీస్తుండగా పొట్ట లోపలికి వెళ్ళిపోతుందో జాగ్రత్త పడండి. దట్ ఈస్ ఎ రాంగ్ ఫార్మ్ ఆఫ్ బ్రీదింగ్, తప్పు. ఎవరికైతే ఊపిరి తీస్తున్నప్పుడు పొట్ట ఉబ్బుతోందో వాళ్ళు కరెక్ట్గా బ్రీదింగ్ తీసుకుంటున్నట్లు. మెడికల్ భాషలో దాన్ని అబ్డామినల్ బ్రీదింగ్ అంటారు. పొట్ట లోపలికి వెళుతున్న బ్రీదింగ్ యాంగ్షియస్ బ్రీదింగ్, పొట్ట బయటికి ఉబ్బుతున్న బ్రీదింగ్ రిలాక్స్డ్ బ్రీదింగ్. నేను చెప్తున్న విషయాలు 10 ఏళ్ల క్రితం బెంగళూరులో ఒక పెద్ద నేషనల్ న్యూరాలజీ కాన్ఫరెన్స్లో నేను తెలుసుకున్నవి. అయితే మన యోగులకి ఇవేమీ కొత్త విషయాలు కావు, వేల సంవత్సరాల నుంచి తెలిసిన సీక్రెట్సే. ఈ 2 రకాల ఊపిరి గురించి ఇంకాస్త తెలుసుకుందాము. మొదటి రకం యాంగ్షియస్ బ్రీదింగ్, అంటే ఆందోళనకరమైన బ్రీదింగ్. ఇది మనందరిలో టెన్షన్ ఉన్న టైమ్స్లో వస్తుంది. ఏదైనా విషయం పట్ల కోపం కానీ,
ఇమోషన్, బాధ కానీ లేదా యాంగ్జైటీ, ఆందోళన, ఆతృత అలాంటి ఫీలింగ్స్లో ఉండగా మనం ఊపిరి తీస్తుండగా పొట్ట లోపలికి వెళుతుంది. అలా కాకుండా ఎప్పుడైతే మనం కామ్గా కూల్గా ఉంటున్నామో ఆ టైంలో ఊపిరి తీస్తే పొట్ట ఇలా ఉబ్బుతుంది. ఊపిరి విడిచిపెట్టినప్పుడు లోపలికి వెళుతుంది. ఇదే టెక్నిక్ని మనము మన స్ట్రెస్ని తగ్గించుకోవడానికి కూడా వాడచ్చు అన్నది మనకి సైన్స్ చెప్పిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే మనము యాంగ్జియస్గా ఫీల్ అవుతున్నామో అప్పుడు మన ఊపిరి మీద ఫోకస్ చేసి ఊపిరి తీస్తుండగా పొట్ట ఉబ్బేలాగా మనం చూసుకున్నాం అనుకోండి, ఒక్క 4-5 బ్రెత్స్ తీసుకోగానే మన మైండ్ రిలాక్స్ అయిపోవడం మనమే చూస్తాము. ఇప్పుడు మనము ఫ్రీక్వెన్సీ ఆఫ్ బ్రీతింగ్ గురించి తెలుసుకుందాము. అంటే నిమిషానికి ఎన్నిసార్లు ఊపిరి తీయాలి అన్న విషయం. సగటున ఒక మనిషి ఒక నిమిషానికి 14 నుంచి 18 సార్లు ఊపిరి తీసుకొని వదలడం జరుగుతుంది. ఎవరైతే యోగా ప్రాక్టీస్లో ఉంటారో లేదా మంచి ఏకాగ్రతతో పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రం బ్రీదింగ్ స్లో అయిపోతుంది. నిమిషానికి 10 సార్లు 8 సార్లు మాత్రము ఊపిరి తీసుకుంటారు. దానివల్ల ఏమిటి లాభం? ఎప్పుడైతే మన బ్రీదింగ్ ఫ్రీక్వెన్సీ స్లో అవుతుందో మన ఆయుష్ పెరుగుతుంది. ఇది అనాదిగా సైన్స్ కూడా తెలిసిన విషయమే. ఫర్ ఎగ్జాంపుల్, తాబేలు అది నిమిషానికి లెస్ దాన్ 10 టైమ్స్ ఊపిరి తీసుకుంటుందట. దానివల్ల దాని లైఫ్ స్పాన్ 100, 150, 200, 300 సంవత్సరాలు కూడా. దానికి ఆపోజిట్గా ఒక కుక్కని తీసుకోండి. నిమిషానికి 25-30 సార్లు ఊపిరి తీసుకుంటూ ఉంటుంది. 10 ఏళ్లకే పోతుంది అది. ఈ రెండిటికి మధ్యలో మనం ఉన్నాము 14-18 సార్లు. అందుకని 80-90 ఏళ్ళు బతుకుతున్నాం మ్యాక్సిమం. మనమే కనుక కాన్షియస్గా మన ఊపిరిని ఫ్రీక్వెన్సీ తగ్గించుకోగలిగితే ఇంకా లైఫ్ స్పాన్ పెంచుకోవడం అనేది ఖాయం. ఇప్పుడు 3వ ఆస్పెక్ట్లోకి వెళదాము. అది డెప్త్ ఆఫ్ బ్రీదింగ్, అంటే ఊపిరి యొక్క లోతు. ఊపిరిని మనం పైపైన తీసుకోవచ్చు లేదా చాలా లోతుగా కూడా తీసుకోవచ్చు. లోతుగా తీసుకునే ప్రక్రియని మన యోగ శాస్త్రము ప్రాణాయామము అని పిలుస్తుంది. చాలామందిని మనము ఈ రోజుల్లో పైపైన మాత్రమే ఊపిరి తీసుకుంటాము. అందువల్ల మనకి ఆ క్షణానికి సరిపడా శక్తి మాత్రమే దొరుకుతుంది. ఎప్పుడైతే మనము కాన్షియస్గా లోతుగా ఊపిరి తీసుకొని దీర్ఘంగా విడిచిపెడతామో మనలో ఆక్సిజనేషన్ బాగా జరిగి రిజర్వ్ ఎనర్జీ అనేది తయారవుతుంది. అంటే ఏమిటి? మనకు రాగల శారీరక లేదా మానసిక సమస్యలను తట్టుకునే శక్తి ఊపిరే మనకి ప్రసాదిస్తుంది. ఈ డీప్ బ్రీదింగ్ ప్రాణాయామం తాలూకా ఒక టెక్నిక్, సింప్లెస్ట్ టెక్నిక్ ఇప్పుడు మీకు నేర్పిస్తాను. ఇది ఎప్పుడు చేయొచ్చు? ఎప్పుడైనా చేయొచ్చు, కానీ తినగానే మాత్రం చేయొద్దు. ఏదైనా ఫుడ్ తింటే కనుక ఒక 2.5 గంటలు వెయిట్ చేసి తర్వాత చేసుకోండి. ఆ 2.5 గంటలు మినహాయించి రోజులో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ టెక్నిక్ని. 5 నెంబర్ల కౌంట్ పూర్తయ్యేంత వరకు ఊపిరి తీసుకోండి. అదే 5 నెంబర్ల కౌంట్ సేపు నిలబెట్టండి. మరో 5 నెంబర్ల కౌంట్ సేపు విడిచిపెట్టండి. ఒకసారి చేయండి. కౌంట్ మీ ఇష్టం, మీకే తెలుసు. ఈ టెక్నిక్ కనీసం ఒక్క 5 సార్లు చేస్తే చాలు, మైండ్కి చాలా రిలాక్సేషన్ వస్తుంది. యాంగ్జైటీ సగానికి సగం తగ్గిపోతుంది. ఈ టెక్నిక్ని కనీసం పూటకొక్కసారి మనం ప్రాక్టీస్ చేయాలి. దీనినే సుఖ ప్రాణాయామము లేదా సింపుల్ బ్రీదింగ్ అనొచ్చు. ఇది నెమ్మదిగా మనం 10 నెంబర్లు 15 నెంబర్లు కౌంట్ దాకా వెళ్ళిన తర్వాత అంతకన్నా గొప్ప బ్రీదింగ్ టెక్నిక్స్లోకి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అనులోమ విలోమ ప్రాణాయామము, కపాలభాతి, భస్త్రిక, శీతలి, ఇలా ఎన్నో ఉన్నాయి యోగాలోని. ఇప్పుడు మెడికల్గా మనకు ఉండాల్సిన అవేర్నెస్ గురించి కూడా తెలుసుకుందాము. మీ ఊపిరితిత్తులు, లంగ్స్ సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా మీకు ఎలా తెలుస్తుంది? మీరు అనొచ్చు, లంగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి పరీక్షలు చేయించుకోవచ్చు కదా, ఎక్స్రే తీసుకోవచ్చు, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవచ్చు, లేదా పల్స్ ఆక్సిమీటర్ కొనుక్కొని ఆక్సిజన్ శాతం ఎంత ఉందో చూసుకోవచ్చు అని. నన్ను అడిగితే ఏవో పెద్ద రెస్పిరేటరీ జబ్బులున్న వాళ్ళకి తప్ప ఈ పరీక్షలతో పెద్దగా పని లేదండి. మనం చేయాల్సిందల్లా బ్రెత్ ట్రైనింగ్ మాత్రమే. అంటే ఈత నేర్చేసుకోమని నేను చెప్తున్నాను. మీరేమో లైఫ్ జాకెట్ కావాలా వద్దా అని అడుగుతున్నారు. ఈత నేర్చేసుకున్నాక ఇంకా లైఫ్ జాకెట్ ఎందుకు? చివరిగా మన లంగ్స్ని ఒక్క అంశం నుండి మాత్రం కాపాడుకోవాల్సిన అవసరం. అదేమిటి అనుకుంటున్నారు? వెహిక్యులర్ పొల్యూషన్. మన బళ్ళ నుంచి వచ్చే
ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ పొగ. టౌన్స్ అండ్ విలేజెస్ వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, కానీ పెద్ద పెద్ద మెట్రోస్లో ఉంటున్న వాళ్ళు మాత్రం జాగ్రత్త పడండి. ఎందుకంటే మీరు ఎన్ని కిలోమీటర్లు మొత్తం కూడా ఆ ట్రాఫిక్లోనే రోజుకి అరగంట, గంట, 2 గంటలు కూడా తిరుగుతున్నారు. అటువంటి ట్రాఫిక్లో వెళుతున్నప్పుడు కోవిడ్లో మనం వాడిన N95 మాస్క్ని మీరు ధరించాలి. మన ఈ 10 రూపాయల సర్జికల్ గ్రీన్ మాస్క్ కాదండి, N95 అని కొంచెం గట్టిగా దళసరిగా ఉంటాయి. ఆ మాస్కులు ధరించి ట్రాఫిక్లో తిరగండి. మిగతా టైంలో వాటితో పని లేదు. ప్రకృతిలో కూడా ఆక్సిజన్ అనేది మనకి చాలా అవసరం కదా, దాంతోటే మరుగుతున్నాం కదా. ఎక్కడి నుంచి వస్తుంది ఆక్సిజన్? చెట్ల నుంచి, మనందరికీ తెలుసు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఒక చెట్టు నాటేసుకోండి. అవకాశం లేని వాళ్ళు ఇంటిలో ఆక్సిజన్ బాగా ఇచ్చే మొక్కల్ని పెంచుకోండి. ముఖ్యంగా రాత్రిపూట కూడా ఆక్సిజన్ విడుదల చేసే మొక్కలు చాలా హెల్ప్ చేస్తాయి. అవి ఏమిటో తెలుసా? ఒక 4-5 వెరైటీలు ఉన్నాయి. తులసి, స్నేక్ ప్లాంట్, ఎలోవెరా, అరేకా పామ్, మనీ ప్లాంట్. ఇవి దాదాపు మన అందరి ఇళ్లలో ఉన్నవే కదా. సో గదికి ఇలాంటి మొక్కలు తెచ్చి పెట్టేసుకోండి, 2-3 కనుక పగలు రాత్రి కూడా మనకు మంచి ఆక్సిజన్ దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే నాకు వచ్చే భయాల్ని, ఫాలో అయ్యారో నెగిటివ్ వాళ్ళకి ఆలోచనల్ని క్రమక్రమంగా దాటుకుంటూ ఎలర్జీస్, ఆ ఆస్తమా భయాల్ని, లాంటి ఆ అన్ని రకాల నెగిటివ్ శ్వాసకోశ ఆలోచనల్ని, వ్యాధులు అబద్ధాలని తగ్గుముఖం ప్రూవ్ పడతాయి. చేస్తున్నాను. జీవితంలో జరిగే అన్ని విషయాల మీద నాకు కంట్రోల్ లేకపోయినా ఆ విషయాలకి సంబంధించి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది నా చేతుల్లోనే ఉంది. ఆ రెస్పాన్స్లోనే నా అసలైన శక్తి దాగి ఉంది. నేను ఎంత కష్టాల్లో ఉన్నాను అని ఆలోచించకుండా నాకు ఎంత అదృష్టం ఉంది అని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే కంప్లైంట్ చేయడం వల్ల లాభం లేదు, పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల చాలా లాభం ఉంది. నెగిటివిటీని పట్టించుకోకపోవడం పాజిటివిటీ కాదు, నెగిటివిటీని దాటడమే అసలైన పాజిటివిటీ. ఇలా చేయాల్సింది, అలా చేయాల్సింది అని బాధపడకుండా నేను ప్రస్తుతం ఏం చేయగలను దాని గురించే ఆలోచిస్తున్నాను. నా భయం నా భవిష్యత్తును నిర్ణయించకూడదు. నా సరైన నిర్ణయాలే నా భవిష్యత్తును నిర్ణయించాలి. నేను పైకి మళ్ళీ 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 లేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఎప్పుడైతే నా ఓటమిలో నుంచి నేను పైకి వస్తానో అప్పుడే గెలుపు వైపు నడవగలను. సరైన దారిలోకి పెద్ద అడుగులు వేయాల్సిన అవసరం లేదు. నా అడుగు చిన్నదైనా అది మంచి దారి వైపే వేస్తాను. నాలోని ఓర్పు, నాకున్న కాన్ఫిడెన్స్కి, నాకున్న ప్రశాంతతకి, నాకున్న నమ్మకానికి చిహ్నం. అదే నా బలం. దాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాను. నాకు ఉపయోగపడని పనుల కోసం సమయాన్ని పాడు చేయను. నాకు అవసరం ఉన్న పనులకే నా సమయాన్ని కేటాయిస్తాను. నా నిర్ణయాల్లోని పాజిటివ్ పవర్ని నేనెప్పుడూ ఫీల్ అవుతుంటాను. అది నన్ను డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉంచుతుంది. నేను కోపం చూపించడం కన్నా పాఠం నేర్చుకున్నాను అని వదిలేస్తాను. కుళ్ళుకుంటం కన్నా మెచ్చుకుంటాకి ఇష్టపడతాను. ఆందోళన చెందడం కన్నా పాజిటివ్గా పని చేస్తాను. అనుమానం కన్నా నమ్మకానికి పెద్దపీట వేస్తాను. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బలవంతుణ్ణవుతున్నాను. నా లోపల ఉండే ఈ ప్రశాంతత నా జీవితంలో నాకు కావాల్సిన ప్రోగ్రెస్ని ఇస్తుంది. నా జాగ్రత్తలు చూసుకుంటాం, నన్ను నేను ప్రేమించడం స్వార్థం అవ్వదు. నా దగ్గర లేనిదే నేను వేరే వారికి ఏమీ ఇవ్వలేను. నా జీవితం బాగున్నప్పుడే నేను వేరే వారికి ఉపయోగపడగలను.
నా శరీరం ఆరోగ్యంగా ఉంది, నా మైండ్ బ్రిలియంట్గా ఆలోచిస్తుంది, నా ఆత్మ చాలా ప్రశాంతంగా ఉంది. నా ఆత్మ నన్ను సరైన దారిలో తీసుకువెళ్తుంది. నాకు ఏది కావాలి, ఏది అక్కర్లేదు అని ఆలోచిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. నేను బెటర్గా ఉన్నాను అని ఆలోచించడమే కాదు, నన్ను నేను బెటర్ చేసుకుంటాకి కావాల్సిన పనులన్నీ చేస్తున్నాను. నేను బెంగతో నిరాశతో ఉండటం కంటే కృతజ్ఞతగా ఉండటానికే ఇష్టపడతాను. అప్పుడే నేను ఏం చేయగలను అనే ఆలోచన పెరుగుతుంది. ఏదో జరిగితేనే ఆనందం సంతోషం రావు. ఈ నిమిషంలో ఆనందం ఉంది. నేను అనుకున్న పని చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి నిమిషంలో సంతోషం ఉంది. నీలో నీకే వెతుకులాట పోనే పోదే, నీకే నిన్నే కొత్తగా చూపే చోటిదే. దూరమైన పసితనపు నిన్ను నీతో హక్కున చేర్చి, మోయలేని నీ చిన్ననాటి భారాలెన్నో దించి, మదినే తొలిచే స్మృతులన్నీ మాయం చేసి, ఎదలో మెదిలే వెతలన్నీ దూరం చేసి, నీకు సాయం చేసే చోటిదే. నీ దివ్యత్వాన్ని తిరిగి పొందే చోటిదే. నీ దివ్యత్వాన్ని తిరిగి పొందే చోటిదే. నీలో నీకే వెతుకులాట పోనే పోదే, నీకే నిన్నే సరికొత్తగా చూపే చోటిదే. నీలోని చిన్నారిని నువ్వు గుర్తించేలా, గతమంతా నీకిప్పుడే అవగతమయ్యేలా, విచారమంతా నీలో విగతం చేయించి, కరుణతో నీ గాయాలు పూర్తిగా మాన్పించి, బాల్యం ఎంత అమూల్యమో తెలిపే చోటిదే. నీ దివ్యత్వాన్ని తిరిగి పొందే చోటిదే. నీ దివ్యత్వాన్ని తిరిగి పొందే చోటిదే. నీలో నీకే వెతుకులాట పోనే
తరుగక ఆధ్యాత్మిక సాధనలెన్నో నేర్పించి అంతర శిశువుతో ఆలింగనం చేయించి అజ్ఞానమంత తొలగించి ఆత్మతత్వం బోధించి ఆనందంతో కేరింతలే వేయించి బసివాడని నీ పసితనాన్ని ఊరడించి కడదాకా నీలో నిలుపమన్న చోటిదే నీ దివ్యత్వాన్ని తిరిగి పొందే చోటిదే నీ దివ్యత్వాన్ని తిరిగి పొందే చోటిదే నిరంతరం నేర్చుకోవాలన్న తపన ప్రేమను మించిన లాలన పరివర్తనను మించిన పోషణ లేనే లేవు ఆత్మోన్నతికి ఈ సృష్టిలోన. It's beautiful, it's blissful, it's peaceful, it's powerful. It's fabulous, it's precious, it's marvelous, it's miraculous. That's quantum life university reconnects your divinity. అందరికీ హ్యాపీ మార్నింగ్, గ్రేట్ మార్నింగ్. థ్యాంక్ యూ.